జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినుట కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మన జీవితాలను వెలుగుమయముగా మార్చి వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా మనల్ని జీవింపచేసి పరలోకం కొరకు నిలబెట్టాలని అందరం కొరక సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఓకేనమ్మా. 3వ అధ్యాయము చివరి భాగమును 4వ అధ్యాయము 3వ అధ్యాయము చివరిది 17వ వచనము, 4వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. మరియు ఇదిగో ఆయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికి ప్రభునామములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది ఆయన నదిలో నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చింది. ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురమలి వచ్చిన తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దము గొప్పగా చెబుతున్నది. ఏమంటుంది? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు ఎవరు ఆనందిస్తున్నారన్నాడు ఇక్కడ? యేసు ప్రభు వారిని చూసినటువంటి దేవుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఇది, సందర్భం ఇది, ప్రాముఖ్యమైనటువంటి. మనందరి జీవితాలలో మనకు కూడా ప్రాముఖ్యమైన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనగానే వెంటనే దేవుని యొక్క ఆనందము కొంత సమయము కూడా ఉంచకూడదని అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. బాగా అర్థం చేసుకో. ఇక్కడ రాయబడింది ఏమంది? అప్పుడు యేసు అపవాది శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభు బాప్తిస్మం పొందాడు. బాగానండి. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది పావురమలే. అది మీ అందరికీ తెలిసిన సందర్భం. ఎప్పుడైతే ఈయన బాప్తిస్మం పొంది ఆత్మపూర్ణుడుగా బయటికి వచ్చిన తర్వాత దేవుడు యేసు ప్రభు వారిని చూసినప్పుడు భూమి మీద ఆయన మనుష్య రూపం, అది నరుని రూపము. యేసు ప్రభు వారిని చూసినప్పుడు దేవుడికి ఆనందం వేసిందమ్మ. దేవునికి ఏమేసింది? ఆనందం వేసింది. ఎప్పుడైతే దేవుడికి సంతోషంగా ఉంటుందో దెయ్యానికి ఈర్ష్య. ఎవరి విషయంలోనైనా దేవుడు సంతోషం వేసింది అనుకోండి, దెయ్యానికి ఈర్ష్య. ఒక మాటలో చెప్పాలి, దెయ్యానికి నచ్చదు అసలు. దెయ్యమునకు నచ్చని వెంటనే దెయ్యము దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర పోయింది? దేవుని దగ్గర పోయి దెయ్యము, ఏందయ్యా సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది. ఎందుకయ్యా సంతోషంగా ఉన్నావు, ఎంత ఆనందంగా ఉన్నావు, ఏమిటి అసలు నీ ఆనందానికి అవకాశం ఏందనగానే ఏమీ లేదు,
నా కుమారుడైన యేసు ప్రభు వారి యందు నేను ఆనందంగా ఉన్నాను. ఆయన చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది అన్నట్టుగా నాకు ఎంతో సంతోషంగా ఉంది అనగానే వెంటనే ఏమన్నాడంటే అపవాది, ఆయనను కొంచెం సేపు నా చేతికి అప్పగించు అన్నాడు. ఆయనను కొంచెం సమయం నా చేతికి అప్పగించు అన్నాడు. వెంటనే దేవుడు అక్కడ రాయబడిన మాట చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎవరు తీసుకుపోయింది? అపవాది. చూడండి, అపవాది చేత శోధించబడుటకు ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఇరుగో నేను నిన్ను పరీక్షించాలి వెళ్ళమన్నా. పరీక్ష ఇది. పరీక్ష అనేది చాలా విలువగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆత్మ వలన అరణ్యను కొనుకోబడ్డాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండిన తరువాత ఆయనకేమైందంట? అక్కడ రాయబడింది చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఆయనకేమేసిందమ్మా? ఆకలి. మానవ జీవితంలో దేవుడే మానవుడిగా అంటే యేసు ప్రభువారిగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని దాల్చుకున్నాడు. బాగానండి ఇది? శరీరాన్ని దాల్చుకున్నాడు. దేవునితో సమానముగా ఉండకూడనే భాగ్యమని ఎంచుకొని తన్ను తాను రిక్తుకునిగా చేసుకొని దేవదూతల కంటే కొంచెం తక్కువ స్వభావం కలిగిన మన శరీరము దాల్చుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆకలి దప్పికలు సర్వసహజమే. ఉండవంటే కుదరదు. ఆకలి ఉంటుంది, దప్పికుంటది. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆకలి దాహము ఉంటది కాబట్టి ఆకలి వేయగానే ఇదే అవకాశం ఎవరికి? అపవాదికి. యేసు ప్రభువుని ఇలాగనే అప్పగించమని చెప్పింది అపవాది. ఎలాగా? 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉండమని చెప్పు, ఆయనకు ఆకలి అయ్యేటట్టు నువ్వు చేయమని. 2-3 రోజులు తినకపోతే మనకు కూడా ఆకలి అవుతుంది లేదా? ఏదమ్మా? ఒకరోజు కాదా? ఆకలి వేసిన వెంటనే తినాలనిపిస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది. మనము దొరికితే ఏదైనా తినేస్తాం ఆ టైంలో. అది తినేదే కావాలి కానీ అంతే కదమ్మా? తినేస్తాం అంతే. ఎందుకంటే ఆకలి అనేది ఎందుకు పెట్టాడంటే దేవుడు, బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. 8వ అధ్యాయము తీసారమ్మా? 16వ వచనాన్ని 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 3. బాగానండి. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, చాలు. ఆయన నిన్ను అణిచి నీకేం కలుగజేశాడు? ఆకలి. ఎందుకు ఆకలి కలుగజేశాడంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడురా. కాబట్టి ఈ రొట్టె వలన మనుషుడు జీవించడు అని చెప్పటానికి ఇక్కడ ఆకలి అనేది కలుగు చేశాడు. ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. అర్థమైందా? మనుషులకు ఏం కలుగు చేశాడు? ఆకలి. నిన్ను అణిచి అంటే అణిచిపోయిన తర్వాత ఇక్కడ ఇలా కనిపించింది ఏంటంటే నా బలం వల్ల, నా శక్తి వల్ల, నా వల్ల నేను బతుకుతున్నాను అనుకుంటారేమో. అందువల్ల కాదు మీరు బతికేది. మీకు నేను ఏదైతే ఇస్తానో దాని వల్ల మీరు బతికేస్తారన్నాడు అంతే. అదేవిధంగా 16వ వచనం కూడా ఒకసారి చూడండి. తుదకు నీకు మేలు చేయవలనని
నిన్ను అన్నచ్చుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. ప్రతి దానికి దేవుడు పోషించాలి కాబట్టి ఇక్కడ అవసరాలు తెచ్చిపెట్టాడు. అవసరం వచ్చినప్పుడు సహాయం దేవుడు చేస్తే అప్పుడు దేవుడి విలువ అర్థమైపోయింది ఇక్కడ వీళ్ళకు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారికి కూడా ఆకలి వేసింది. బాగానండి, ఆకలి వేసినది. ఆకలి ఎందుకు వేసిందంటే ఆ టైంలో ఆయనకు అవసరం. దేవుడు ఒక పక్కన ఉంటాడు, దెయ్యం ఒక పక్కన ఉంటుంది. ఇక్కడ నీకు దేవుడు కావాలా దెయ్యం కావాలని కోరుకోవటానికి నీకు సమస్య తెచ్చిపెట్టాడు వాడు. ఆకలి వేసిన టైంలో ఇక్కడ వచ్చాడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు బాగానండి, నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము. ఏమంటున్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్న. అంటే రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినటం ఆయన తెలియదా? మరి ఈయన ఎందుకు చెప్పాలి? ఇప్పుడు చెప్పాలక్క, ఈయన ఎందుకు చెప్పాలి? ఎవరు? అపవాది ఎందుకు చెప్పాలి? అంటే ఎలాగుంటదంటే అంటే ఆ సందర్భము వచ్చేస్తుంది. సందర్భం వచ్చినప్పుడు మన కళ్ళకు కనిపిస్తాడు వాడు. ఇదిగో నీకు బాగా ఆకలి అవుతుంది కదా, నీవు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రాయితో రొట్టె అను రొట్టె అవుద్ది. నువ్వు అంటే అవుద్ది, ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంది నాకు తెలుసు. అపవాదం నీకు ఆ శక్తి ఉంది నాకు తెలుసు. రాయితో రొట్టె కావును గాకను రొట్టె అయింది. అప్పుడు ఆ రొట్టెలు తిను, నీకు ఆకలి తీరిపోతా అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఏంటి? రాళ్ళు. బాగానండి, అక్కడ ఉన్న ఏంటమ్మా? రాళ్ళు. రాళ్లను రొట్టెలుగా చేసుకోవటం కుదురుద్దా కుదరదా యేసు ప్రభుకి? కుదురుద్ది. ఇప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోవటం కుదిరినప్పుడు రాళ్లను తినటం కరెక్ట్ కాదా? అవి రొట్టెలు కదంటే ముందేంటి అయ్యి? రొట్టె ఎక్కడి నుంచి రావాలి? రొట్టె ఎక్కడి నుంచి రావాలి? గోధుమలు కానీ, ఎలవలు కానీ, లేకపోతే సజ్జలు కానీ, జొన్నలు కానీ పండించిన పంట తీసుకెళ్ళి వాటిని మెత్తగా రుబ్బి ఇసిరిన తర్వాత వాటిని పిండి చేసి పిండిని రొట్టె చేసుకొని తింటే రొట్టె. రాళ్ళు రొట్టెగా అయిందంటే తిన్నదేంటిది? అంటే నీ చేత గడ్డి తినిపిస్తాడు వాడు. కోరికొచ్చిందని చెప్పి కళ్ళ ముందు ఏది కనపడితే దాంతో ఉండకూడదు. ఆకలి అవుతుందని చెప్పి ఏది పెడితే తినకూడదు. అర్థమవుతుందక్క? బాగా ఆలోచించండి. అవసరం వచ్చిందని చెప్పి కళ్ళ ముందు కనపడ్డ డబ్బులు ఊరి పెడితే వాళ్ళ లాక్కొని పోకూడదు. దేవుడే నీ కళ్ళ ముందు చూపించాడు, తీసుకొని అవసరం తీర్చుకోమంటారు చాలా మంది. దేవుడు చూపెడతాడా? నీ సొమ్ము కాదు కదా, నీకు అవసరమైంది ఒక 500 అవసరమైంది, అవసరం కాగానే పక్కవాడు జోబులో కనపడుతున్నాయి 500, దేవుడే నీ కళ్ళ ముందు చూపెట్టాను. ఇంకా అట్ట కాకుండా వాడు జోబులో పెట్టుకోండి అది కింద పడిపోయింది 500 రూపాయలకి. అప్పుడు వాడు వెళ్ళిపోయాడు. దేవుడే నీ కోసం ఆడ ఏపిచ్చాడు తీసుకోమంటే. నీకు అవకాశం వచ్చింది కదా అక్కడ, ఇప్పుడు నువ్వు తీసుకొని జోబులో పెట్టుకోవట్లేదు ఎవరన్నా అడుగుతున్నా? కానీ మనసులో ఏముండాలి? అది నాది కాదు కదా, ఇది నాది కాదు కదా. అంటే రాళ్ళు రొట్టెలు కావు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం పెద్ద లెక్క కాదు. కానీ నేను రొట్టె తిన్నాను అనుకో, తర్వాత ఏమంటారు? రాళ్ళు తిన్నామంటాడు. అది నీ సొమ్ము కాదురా, దొంగ సొమ్ము అంటారు అప్పుడప్పుడు. కష్టపడి సంపాదించింది నీదే, కాకపోతే అది కాదు. కాబట్టి ఇక్కడ రాళ్లను రొట్టెలుగా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ నేను ఇక్కడ రాళ్లను రొట్టెలు చెయ్యను. ఎందుకు చేయను? 5 రొట్టెలు 2 చేపలు కొడక ఎంతమందికి పంచిపెట్టాడమ్మా? 5,000 మందికి పంచిపెట్టాడు. మీ అందరికీ తెలుసు కదా ఇది. కాబట్టి ఇప్పుడు ఆయన రాళ్లను రొట్టెలు చేశాడా? రొట్టెలు చేశాడా? అర్థమైందా? రాళ్లను రొట్టెలు చేయాలి. అక్కడ 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి తీసుకొని వాటిని ఆశీర్వదిస్తే ఎక్కువైపోయాయి. నీ దగ్గర ఉన్నది 10 రూపాయలే, దేవుడు ఆశీర్వదిస్తే 1,00,000 కావాలంతే. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే పక్కనోడి దగ్గర 10 లక్షల రూపాయలు కింద పడి ఉంటే వాడు బయటికి పోతే ఆ బ్యాగ్ తెచ్చుకొని దేవుడు నాకు 10 లక్షలు ఇచ్చాడంటే, దేవుడు నీ దాన్ని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం. పక్కనోడిది నీ దగ్గరికి వచ్చినంత కాలం అది నీది కాదు. ఇక్కడ రాళ్ళు రొట్టెలు కావు. రొట్టెలు చేసే శక్తి యేసు ప్రభువుకి, కానీ రొట్టెలు కాకూడదు. ఎందుకంటే రొట్టెలు చేయాల్సింది పిండితోనే, రాళ్లతో రొట్టెలు చేయకూడదు. చేయటం కుదురుద్దా? చేస్తారు మీరు? రాళ్లతో రొట్టెలు చేయగలం అక్క? ఎందుకు చేయలేమయ్యా? ఇప్పుడు మా మిక్సీ పెట్టేస్తే, గ్రైండర్లో పెట్టేస్తే మెత్తగా అయిపోద్ది. కలిపేసి వాటి రొట్టెలుగా చేయొచ్చు అంటే చేయండి, తింటే ఏమవుతాయి?
తింటే అరగవక్క. అరుగుద్దా? అరగదు. అందుకని ఏం చేస్తాము? రొట్టెలు చేసేదాంతో రొట్టెలు చేయాలి. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు దగ్గరికి ఎవరొచ్చాడంటే అపవాదొచ్చాడు. ఎప్పుడొచ్చాడు? ఆకలైన టైంలో. ఇంకా ఎప్పుడొచ్చాడు? అరణ్యంలో ఉండిన సమయంలో. ఇంకా ఎప్పుడొచ్చాడు? దేవుడు సంతోషించిన సమయంలో. ఇంకా ఎప్పుడొచ్చాడు? దేవుడు సంతోషించిన సమయం కదా! దేవుడు ఎప్పుడు సంతోషించాడు? ఆమేన్. నువ్వు బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీ కాడికి వస్తాడు ఈడు. తీసుకోకముందు రావడంటే వత్తడేమో తర్వాత సంగతి గానీ, తీసుకున్న తర్వాత ఇంక నీ దగ్గరికి కూడా వచ్చేది. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి వెళ్ళాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అని రాయబడింది అక్కడ. తీసుకున్నాడా తీసుకోలేదా అప్పటికి బాప్తిస్మం? తీసుకున్న తర్వాతే నీ దగ్గరకు వచ్చే సమస్యలు, అంతకుముందు రావు. అందుకే చాలా మంది బాప్తిస్మాలు అంటే పోస్ట్ పోన్ చేసుకుంటారు కదక్క. పోస్ట్ పోన్ తెలుసా? తర్వాతలే, జనవరి పండక్కలే, క్రిస్టమస్ పండక్కలే, ఇంకొక పండక్కలే, నా పుట్టినరోజుకులే, నా పెళ్లి రోజుకులే, ఇంకొకటి ఎన్ని రోజులకు చెప్పినా నువ్వు తీసుకోవు అంతే. ఇంకా నిన్ను నేను లెక్కలో వేసుకోకూడదు, వాళ్ళను వదిలేయాలి. మాట పొద్దుగుకులు చెప్పగానే మీరు వాళ్ళకు వదిలేయాలి. ఎందుకంటే దేవుడు కావాలనుకుంటే తీసుకుంటారు, మనుషుల కోసం కావాలనుకుంటే తీసుకోరు వాళ్ళు అంతే. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి తీసుకెళ్ళాడు. ఎవరు? ఆత్మ తీసుకెళ్ళింది, అపవాది కాదు. అపవాది దేవుణ్ణి అడిగింది, అయ్యా యోబు దగ్గర పోయి అడిగినట్టుగా నీ యోబుకు అన్ని ఇచ్చావు కాబట్టి కరెక్ట్గా ఉన్నాడు, కొన్ని తీసేయి, ఎందుకు కరెక్ట్గా ఉంటాను నేను చూస్తాను అంటాడు. అలాగనే ఇక్కడ ఏం దగ్గర కూడా వచ్చి అడిగాడు. వెంటనే అరణ్యంలోనికి పోయిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండాలి. ఇంకా దాని గురించి మీకు చెప్పను. ఇప్పుడు మనకు సబ్జెక్టులోకి పోవాలి. ఇక్కడ ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి నీకు ఆకలి అవుతున్నది కదా అన్నాడు. నీకేమవుతుంది? ఇప్పుడు ఆకలి అవుతున్నది కదా అని ఏం చెప్పాలి? ఇప్పుడు వచ్చి అన్నం తిన్నాడు. ఏడుంది అన్నం? అంత ప్రేమ ఉన్నాడు, అన్నం తీసుకొచ్చి ఇయ్యచ్చు కదమ్మా. నీకు ఆకలి అవుతున్నది కదా, ఆకలి అవుతుంది, మరి ఏం చేయాలంటే నీకు దేవుడి కుమారుడివి కదా, నువ్వెవరివి? దేవుని కుమారుడివి కదా. ఇప్పుడు నువ్వు రాళ్ళని తీసుకొని ప్రార్థన చెయ్యి, అవి రొట్టెలు అవుతాయి అన్నాడు. నాకు తెలియదా? ఆయనకు తెలియదా రొట్టెలు అవుతాయారో కావా అనేది తెలియదా? వీళ్ళు వచ్చి చెప్పేది ఏంది అంటే, ఇక్కడ సమస్య ఎక్కడ పుట్టిందంటే సమస్య కలిగించింది వాడే, సమస్యకు సమాధానం ఇచ్చేది కూడా వాడే. రేపు ఇచ్చోడా, మా పితరులు అరణ్యములో ఉన్నప్పుడు వాళ్లకు కూడా ఆకలి వేసింది. ఏం గుర్తు చేస్తున్నాడు? పితరులను గుర్తు చేస్తున్నాడు. వాక్యంతో మాట్లాడాలి. అందుకే మీరు వాక్యం వినమని చెప్తాను. ప్రార్థనకు వస్తే వాక్యం వినకుండా నిద్రపోతే ఎవరు మాట్లాడిన కూడా మీ దేవుడు మీ ఇష్టం, మా దేవుడు మా ఇష్టం అంటారు. అదే వాక్యం ఉందనుకోండి, అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఈ ప్రార్థన పోయి వెళ్తాం, మనం మాట్లాడలేమంటారు. ఎందుకు? మనం సమాధానం చెప్తాం. అదే చెప్పకపోతే వీళ్ళకేం తెలియదు అంటారు. చెబితే ఒకటి, చెప్పకపోతే ఒకటి. కానీ నువ్వు వాక్యంతో చెప్తే వాడు ఏమనలేదు, చివరికి వాడే తల ఉంచుతాడు అంతే. ఇప్పుడు మా పితరులు కూడా అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు జరిగిన ఒక సంఘటన ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదే బైబిల్ గ్రంథంలో అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 16వ అధ్యాయము నిర్గమకాండము 16వ అధ్యాయము తీసారమ్మా? ఓకే, మంచిది. 16వ అధ్యాయం తీసిన తర్వాత 3వ వచనాన్ని నిదానంగా చదువుదాం. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు
ఈ యెహోవా వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోలుకొని వచ్చితిరని వారితో అనగా. ఆమేన్. ఇప్పుడు వీళ్ళకేమొచ్చిందక్క? ఆకలేసిందక్క. ఎప్పుడు ఆకలేసింది వీళ్ళకు? అరణ్యంలోనికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అరణ్యంలోనికి? ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. ఐగుప్తు దేశం నుంచి డైరెక్ట్గా అరణ్యంలో పడ్డారా? బాగా ఆలోచించండి. ఐగుప్తు దేశం నుంచి డైరెక్ట్గా అరణ్యంలో పడ్డారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరణ్యంలోనికి? ఎర్ర సముద్రము దాటారు. ఆమేన్. ఏం దాటారక్క? ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం ఎందుకు దాటాల్సి వచ్చింది అసలు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆకలి ఎందుకు వేసింది? అంతకుముందు వేయచ్చు కక్క, అంతకుముందు వేయచ్చు కదా. ఎర్ర సముద్రం దాటినాక ఆకలి ఎందుకు వేసింది? అక్కడ ఒక సందర్భం మనకేం జరిగిందంటే, వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అక్కడికి వచ్చాక అయిపోయాయి. అయిపోయిన తర్వాత 1-2 రోజులు మనం అన్నట్టు 1 రోజు 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఆకలేసింది. ఆహార పదార్థాలు అక్కడే అయిపోవాల్సింది కదా. సముద్రం దాటిన తర్వాత ఎందుకు అయిపోయాయని నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ ఎందుకు అయిపోయాయి అంటే, ఇక్కడ ఒక సందర్భం మనకు క్లారిటీ రావాలి. ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఎక్కడ ఉంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీసారమ్మా. 2వ వచనాన్ని అందరూ చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అంటే ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఏం చేశారమ్మా? ఆమేన్. బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత వీళ్ళకి ఆకలేసింది. యేసు ప్రభు వారికి ఎలాగైతే బాప్తిస్మం పొందిన తర్వాత శోధకుడు వచ్చాడు, వీళ్ళ దగ్గర కూడా బాప్తిస్మం పొందారు, అరణ్యంలోనికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు అయిపోయినాయి, ఆకలేసింది. ఇప్పుడు ఆకలేసినప్పుడు ఏం చేయాలి? అన్నం కావాలి. అన్నం ఏడ నుంచి వస్తుంది? ఏడ నుంచి వద్దక్క? మోసే తీసుకొచ్చిండు కాబట్టి మోసే ఇవ్వాలి. వెనక్కి పోయి తిందామంటేనేమో మళ్ళీ ఆడ కుదరదు. ఇక్కడ సంపాదించుకోవాలంటేమో అరణ్యంలో. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించండి. ఇక్కడ అంటున్నారు వీళ్ళు, వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు మాట్లాడేది ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడే మాట. ఏమని మాట్లాడారంటే, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము భుజించినప్పుడు ఈ యెహోవా మమ్మల్ని ఎలా చంపలేదు? అప్పుడే చచ్చుంటే బాగుండేదేమో అన్నారు. ఎప్పుడు? ఎక్కడున్నప్పుడు? ఐగుప్తు దేశంలో. ఏం చేస్తున్నారంట? ఎట్టేటప్పుడు అది మాంసం వండుకున్నారంట. బాగా మాంసం వండుకున్నారంట. కొండల దగ్గర కూర్చొని తృప్తిగా తిన్నారంట. అప్పుడే చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. అప్పుడు చంపితే బాగుంటుందా? బాగుండదక్క? బాగోదు. ఎందుకు బాగుండదు? అక్కడ దేవుని విలువ అక్కడ తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు అర్థమవుతుంది, తెలుసుకోండి. చంపితే బాగుండే. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. అయితే చదవండి అన్నమాట. యెహోవా వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు వీళ్ళు? మనుషులు ఆకలి వల్ల చచ్చిపోతాం అనుకుంటున్నారు. మరి పిచ్చోళ్ళారా, దేవుడు మాట వల్ల చచ్చిపోతారా? ఆకలి వల్ల కాదు మీరు అంటున్నారు ఇక్కడ. ఈ ఆకలి వల్ల చంపుటకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు అనగానే వెంటనే మోసే ప్రార్థన చేయగానే వాళ్ళకేం కురిసిందమ్మా? మన్నా కురిసింది. ఇప్పుడు వీళ్ళు అన్న మాట బాగుందా? బాగలేదు? మీకు మంచిగా ఉందా లేదా? ఇక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత, నక్క బాప్తిస్మం పొందకముందు కాదు. ఇక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత వచ్చింది శోధన. పొందకముందు కూడా అక్కడ మారా నీళ్ళు వచ్చాయి, ఏదో ఉంది. కానీ ఇక్కడ చచ్చిపోవాలనే మాట ఇక్కడ వాళ్ళు ప్రారంభించారు. మమ్మల్ని ఎలా చంపలేదు, మేము ఎలా చచ్చిపోతే బాగుండే ఎందుకన్నాడు. ఇప్పుడు ఆకలి వచ్చింది. ఇప్పటిదాకా ఆకలి వాళ్ళకి తెలియదా? ఇక్కడ ఏమి లేదు వాళ్ళకు, ఆహారం లేదు, ఇంకా ఏ ఆధారం లేదు. ఆహారం లేదు,
ఆధారము లేదు. ఇప్పుడు తినడానికి ఏముంది ఆడ? గెడ్డి ఉంది, తినొచ్చుగా. గెడ్డి ఉందా? ఏముందమ్మా ఆడ? ఇసుక. ఇసుక ఆడుంది. ఇప్పుడు ఆ ఇసుకను బాగా చేసుకొని తినొచ్చుగా. ఇసుక కదా అంతా. అరణ్యం అంటే ఇసుకే కదా. ఆ ఇసుకను తినొచ్చుగా. తింటే అది అరగదు. ఇప్పుడు అర్థమైంది. మేము చచ్చిపోతాం. ఇక్కడే తీసుకొచ్చి చంపడం కంటే అక్కడే చంపితే బాగుండు కదా. కానీ మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. మీ పితరులు తినని మన్నాతో మిమ్మల్ని పోషించాలి దేవుడు. అందుకని మీకు ఆకలి కలుగు చేశాడు. ఇప్పుడు వీళ్ళే అన్నమాట వినాలిగా. వీళ్ళు అన్నమాట దేవుడు నిరూపించాలా లేదా? బాగుంది. ఇప్పుడు సంఖ్యాకాండంలోనికి వద్దాం. బాగా గమనించి ఆలోచించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం. 11వ అధ్యాయం తీసారమ్మా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి నిదానంగా చదువుతాం. 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము, వారి మధ్యనున్న మిశ్రిత జనము ఏందమ్మా? మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఏం కావాలమ్మా ఇప్పుడు ఎలాకో? మాంసం కావాలి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు ఇప్పుడు? ఎక్కడున్నారంటే ఇప్పుడు తబేరా అని పేరు పెట్టండి. ఎక్కడికి వచ్చారంటే రాయబడిందంటే అక్కడ చూడండి. జనులు ఆయాసపడుతూ తణుగుతుండగా యెహోవా వారిని ఇప్పుడు కోపగించి అడుగుకొను అగ్ని వారిలోనికి వచ్చి, అంటే ఇక్కడ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వారు ఆ మందసం తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అంటే అది దానికి ఒక విషయం ప్రాంతం పెట్టారు చూడండి. ఈ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ దాకా వీళ్ళు ఏం తినుకుంటూ వచ్చారమ్మా? మన్నా. ఏం తిన్నారంట? మన్నాను తినుకుంటూ వచ్చారు. ఈ మన్నాను తినుకుంటూ వచ్చిన వీళ్ళకు వీడికి వచ్చేలోపు వాళ్ళ మధ్య ఎవరున్నారంట? మిశ్రిత జనము. మిశ్రిత జనం అంటే కలిసిన వాళ్ళు. మిశ్రమము అంటే కలిసిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళతోటి? ఇశ్రాయేలీయులను కదా దేవుడు తోడుకొని వచ్చింది. ఎవరు నా దగ్గరకు వచ్చాడా? మరి మిశ్రమ జనమే నుంచి వచ్చారు. బాగా ఆలోచించారు. బైబిల్ని మీరు అప్పుడప్పుడు కూడా కొద్దిగా లోతుగా చదవండి. ఎప్పుడన్నా చదవాలనుకున్నప్పుడు నిర్గమకాండంలోనికి పోదాం. మళ్ళా ఇది ఇక్కడే ఉంచండి. నిర్గమకాండంలోనికి ఒకసారి పోయేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం తీసారమ్మా. 38వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలను, ఎద్దులను, మొదలైన పశువులను, గొప్ప మందలను వారితో కూడా, ఎవరితో? ఇశ్రాయేలీయులతో. వీళ్ళు కూడా వచ్చారు, మేము కూడా మీతో వస్తామని. వద్దంటారా? వద్దంటారమ్మా. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రార్థనకు వస్తుంటారా? కేమనుకో దయచేసి. ప్రార్థనకు వస్తున్నారు, ఎవరైనా పనికి పోతుంటారు, మేము మీతో వస్తామంటే వద్దంటారా? పరిచర్యకి వెళ్తుంటాం, ఆ ఊర్లకి ఊరికి వెళ్తుంటాం మనం అప్పుడెప్పుడు. మేము కూడా వస్తామంటే వద్దంటారా? ఆడికి వచ్చినప్పుడు ఆ ముంచి ఆడ కూర్చుంటారు. మనకేమి టైం మన టైం మనకు తెలుసు. 7:30 8కి ప్రార్థన స్టార్ట్ చేస్తాం. ప్రార్థన స్టార్ట్ చేసినామంటే పక్కన కూర్చుంటాడు, ఇక్కడ పడుతుంటారు. ఏంటంటే కడుపులో ఎలకలు పడతాను. ఇంకా ఆపడా ఒరి ఇట్టని తెలిస్తే నేను ఇంటికాడ నుంచి చూస్తే ఇప్పుడు క్యారేజ్ తీసుకోకపోయినా నిన్ను వినవు, వాళ్ళు నిన్నేవు. మిశ్రిత జనం వచ్చారు. వీడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, రే రోజు ఈ మన్నా తిని తిని మనకు రుచి లేకుండా పోయిందిరా, మనం ఒకసారి అది గుర్తు తెచ్చుకుందాం. ఏది చూడండి, కావాలంటే కింద చదువుకుంటారండి.
5వ వచనం చదవండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన. ఎలాగంట? అంటే ఉచితంగా వస్తాయమ్మా? బాగా ఆలోచించండి. ఐగుప్తులో మేము ఉచితముగా తిననన్నారు. ఉచితముగా వస్తాయా? మరి రావు. మరి రానప్పుడు ఉచితంగా ఎందుకు మాట్లాడారు ఇక్కడ? ఆ? ఉచితంగా ఎందుకు మాట్లాడొస్తా నాకు అర్థం కాలేదు ఇక్కడ. నేను చదివేటప్పుడు, మీకు బైబిల్ నేను చదివేటప్పుడు ఒక్క పాయింట్‌ని కూడా అలా దాన్ని రాసుకుంటాను. రాసి దాని గురించి ఆలోచిస్తుంటాను. ఎందుకంటే అసలు వాళ్ళ చేత ఎట్టి చాకిరి చేయించారమ్మ. నిర్గమకాండం మొదటి 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు చూసుకుంటే వాళ్ళ బాధ తెలుస్తది. వాళ్ళ చేత చేపించిన చాకిరీ అంతా ఇంత కాదు. కనీసం వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈళ్ళు ఉచితంగా ఆయన ఎందుకు మాట్లాడారు? నాకు అర్థం కాలేదు. పని చేసుకొని అన్నం పెట్టారనా? ఏందంటే ఒకటే, బాగానండి, ఒకటే మాట్లాడే మాటకు ఆలోచించాలి. బయటకొచ్చేసిన తర్వాత, ఇక్కడికొచ్చిన తర్వాత ఈళ్ళేమనుకున్నారంటే, మేము ఆడికి పోయి ఒక టెంకాయ కొట్టొచ్చినా కూడా మమ్మల్ని పౌర్యమనరు. ఈడికొచ్చిన తర్వాత నిద్రపో అంటాడు, కూర్చోమంటాడు, ఇనమంటాడు, ఇయన్నీ చేస్తాడు. అసలు ఎందుకు దిగినవురా బాప్తిసంలోకి అంటారిప్పుడు. పొరపోయి దండం పెట్టుకొని వచ్చి, ఒక బొట్టు పెట్టుకొని చూడనంట. ఒక టెంకాయ ఆడికిచ్చేసి బయటకు పోయి బాతకాన్ని కొట్టి అడిగేవాడు ఉన్నాడా? ఆడ మా దగ్గరికే వత్తారాళ్ళు. మేమేంది ఈడికి రావాలంట. అంటే అక్కడిది ఇక్కడికి వీళ్ళకేమనిపించింది? ఈ ఈజీగా అనిపించింది. ఉచితంగా ఎందుకు అంటున్నారంటే ఇక్కడ, నీకు అన్నీ జరుగుతుంటే దేవుని నువ్వు లెక్క చేయట్లా. అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. దేవుడు ఏది నీకు కొదువు చేయకపోతే దేవుడు నువ్వు లెక్క చేయట్లా. అందుకేమన్నారు? ఉచితముగా, చూడండి, ఉచితముగా తినిన చేపలను, కీరాకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏమి గుర్తుకొస్తున్నాయి అంటమ్మా? ఏం గుర్తుకొస్తున్నాయి? తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, దోసకాయలు, కీరకాయలు, చేపలు గుర్తొస్తాయా? అవి గుర్తు తెచ్చుకోవచ్చక్క. ఎప్పుడన్నా ఈ ఆదివారం ఏమంటే తెలుసా? గుర్తుకొస్తాయి మీకు కూడా అప్పుడప్పుడు. ఇంతకుముందు ప్రార్థనకు రాకపోతే పొద్దున్నే తెచ్చుకునే వాళ్ళము, మధ్యాహ్నానికి నవిలి పారనెక్కే వాళ్ళము. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మాంసమే మర్చిపోయినవారు స్వామి. తింట్రక్క కానీ ఉదయాన్నే ఉపవాసం రావాలి బాప్టిజం తీసుకున్న వాళ్ళకు. ఇదొక తలకాయ నొప్పి కదక్క. అదే బాప్టిజం దిగినప్పుడు పొద్దున్నే అంత మేత మేసి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని నిద్రపోవచ్చు కదా. తీసుకున్న తర్వాత ఉపవాసం చేసి రావాలంటారుగా. ఈ ఆదివారం ఒక తలకాయ నొప్పి అయింది. ఈయన పొద్దున్నే ఇలా చికెన్ తెమ్మంటే, చికెన్ లేదు ఏం లేదు మేము వండమంటారు వీళ్ళు. మీరు ఊరు పొమ్మన్నారు సార్ చర్చిలకు. వండమంటారు కదా ఇప్పుడు. ఇంకొక రోజు తినొచ్చు కదంటే, అందరూ ఆదివారం తింటే మనం సోమవారం తిందామా? అది కరెక్ట్ కాదు కదక్క. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళకి గుర్తుకొస్తాయి అంట. ఆ రోజులలో, ఆ టైంలో ఏవి గుర్తొస్తాయి? తిండేనా గుర్తొచ్చింది? ఇంకేం గుర్తురాదా? ఇంకేవి గుర్తురాలా? వాళ్ళు కొట్టిన దెబ్బలు, వాళ్ళ చేత తిట్టించుకున్న తిట్లు, వాళ్ళ చేత కొరడాలతో కొట్టించుకున్న ఇవన్నీ గుర్తుకు రావట్లేదా? అవన్నీ గుర్తుకు రావట్లా. తిన్నయే గుర్తొస్తున్నాయి. అప్పుడప్పుడు మనకు కూడా ఏమంటారు చూడండి, చాలా మంది గుర్తొస్తుంటాయి. ఏం గుర్తొస్తుంటాయి? ఏం గుర్తొస్తుంటాయి? పనికి మాలిన వ్యవహారాలన్నీ గుర్తొస్తుంటాయి ఇప్పుడు. ఇదివరకు నేను కూర్చొని ఆ మాటలు మాట్లాడేవాడిని, ఇట్ట చేసేవాడిని, అట్ట చేసేవాడిని. అప్పుడు నా హవా ఏర్లే. ఏందో ఈ బైబిల్ పట్టుకున్నాక అంతా నేను మారిపోయినా. ఎవరు మారిపోమన్నారు? అట్నే చేసుకోవాలి. అది ఇప్పుడు కూడా మీరు అనరా? ఇష్టంతో బ్రతకాలమ్మ దేవుళ్ళు. ఏదో బతకాలి కాబట్టి బతకొద్దు. ఇక్కడ ఎలా కూడా ఇష్టంతో వస్తుండ్రా. ఇష్టంతో వస్తుంటే బాగుండు. ఇష్టంతో వస్తారా? చిన్నదానికి పెద్దానికి ఏం గుర్తు తెచ్చుకుంటారు? ఈడ ఆకలి వేసినమ్మట ఏమన్నారు? మేము ఐగుప్తులో మాంసం బాగా వండుకొని కొండల దగ్గర కూర్చొని తిన్నారంట. కొండలు బయటికి పెట్టుకోవాలా. కొండలు మనం ఏం చేస్తారో తెలుసా? వండిన కొండను తెచ్చి మధ్యలో పెట్టుకొని చుట్టూరు కూర్చొని మొత్తం తినేదాకా పోరాలంట. అంత తినరంట వాళ్ళు. కొండల దగ్గర కూర్చొని తినినప్పుడు అప్పుడే చంపితే బాగుండే. మరి ఇప్పుడు దాకా ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత మళ్ళా ఐగుప్తు. ఎన్నిసార్లు ఐగుప్తు గుర్తు రావచ్చా? మరి ఎందుకు వచ్చారు బయటికి? ఎందుకు వచ్చారు బయటికి?
ఆ బాధ తట్టుకోలేకొచ్చారు. అంతేనా ఇంకేమైనా ఉందా? బాగా ఆలోచించు. అంతేనా ఇంకేమైనా ఉందా? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారా? దేనికొచ్చారు ఐగుప్తుకి? ఐగుప్తు నుంచి బయటికి? క్రైస్తవులు. ఆ? దేనికొచ్చారమ్మ చెప్పండి? ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ బాధ కోసం వచ్చారు, కానీ రావాల్సింది అందుకోసం కాదు. మా దేవుడు మా పితరులతో ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి మేము వెళ్ళాలి, అందుకోసం ఈ యొక్క ఐగుప్తులో నుంచి బయటికి వస్తున్నామని ఎవరు రాలా. వీళ్ళ దెబ్బల నుంచి బయట పడితే చాలని వచ్చారు బయటికి. అర్థమైందా? ఈ కష్టాల నుంచి బయట పడితే చాలని వచ్చారు బయటికి. తీసుకొచ్చాడు ఒక నెల 15 రోజుల దాకా, నెల 15 రోజులు నడిపించాడు. అప్పుడు అంతా ఏముంది వాళ్ళ దగ్గర? ఏముందమ్మా? తెచ్చుకున్న ఆహారం ఉంది, అంత ఉంది. అప్పుడు వాళ్ళమ్మటి ఊరు ఉన్నారు. మోసే పస్క కొండ దాకా ఉన్నాడమ్మా. ఎవరున్నారు వాళ్ళ అమ్మటి? అహరోను ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, ఇశ్రాయేలు అందరు ఉన్నారు. వాళ్ళ ఎమ్మటి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. మరి అప్పుడు అన్యజనులు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ ఎమ్మటి. దేవుడు వీళ్ళందరూ లేకుండా, దేవుడు లేకుండా ఇలా ఎవరమ్మా? ఫరో సైన్యం ఉంది వాళ్ళ ఎమ్మటి. ఫరో సైన్యం తరుముతుంది కాబట్టి ముందుకు వచ్చారు, లేకపోతే వత్తరా? భయంతో వచ్చారంతే. ఇప్పుడు మన అమ్మటి ప్రారంభంలో ఈ రోగం ఉంది, జబ్బు ఉంది, అప్పులు బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, పిల్లల పట్ల ఈ సమస్య ఉండటం వల్ల మునిగావు, లేకపోతే మునుగుతావా? యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి తేడా ఏం లేదు, అందుకే మునిగావు. ఏదో అందరూ మునుగుతున్నాను నేను, ఒకళ్ళ మునిగారు, నేను మునకపోతే బాగూడదని మునిగారు అంతే. వెనక ఈ ఫరో సైన్యం మొత్తంది. వెనక చూస్తేనేమో అంటారు చూడండి, వెనక చూస్తే నొయ్యి, ముందు చూస్తే గొయ్యి అన్నట్టుగా వాళ్ళ చేతిలో చావటం కంటే ఈ మోసేతో పోవటమే మంచిదని ఆ అరణ్యములో, ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు అయిపోతే పరుగులు తీసుకుంటూ పోయారు బయటికి. అప్పుడు వెనక ఊరు కనపడతారు వాళ్ళకు. ఫరో సైన్యం వచ్చిందా రాలేదా? ఆ ఎర్ర సముద్రం దాటి పక్కా పోయిన తర్వాత ఫరో సైన్యం మొత్తం మునిగిపోయినప్పుడు అప్పుడు ఏం చేశారు తెలుసా? యెహోవా నీ నామము ఎంతో బలమైనదని పాటలు పాడారు. అప్పుడు మామూలు పాట. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించావయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందయ్యా, మామూలు పాటలు పాడారా? అప్పుడు బయటకు వస్తున్నప్పుడు ఎంత సంతోషము, ఆనందము. రేపటి నుంచి నేను కూడా దేవుని పెట్టనే. అయితే ప్రయాణం సాగాలగా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు వాళ్ళకి వచ్చాయి? అరణ్యంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 15 సంవత్సరాలు అయిందా? ఇంకొక్క నెల దాటగానే తెచ్చుకున్న తిండి అయిపోయింది. సమస్యలు వస్తాయి. ఇంకా అప్పుడే ఉంటాయి అక్క, సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళల్లో వాళ్ళకే, పక్కనోళ్ళు కాదు. మాయ్ బాగానండి ఇక్కడ ఆటోలు కూకమ్మా, ఆటోలు కూర్చో. బాగానండి. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది అక్కడ వాక్యం ఇంట్లో ఆ వంకతో అటు చూసుకుంటున్నారు. అది ఒక వంక. నిజంగా చెప్తున్నా, నేను అబద్ధం చెప్పను అసలు. బాగానండి. ఇక్కడ ఆ ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చేసారు. అసలు మునగటానికి వీళ్ళకి ఇష్టం లేదమ్మా, నిజంగా చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది చెప్తున్నా, బాప్తీసం తీసుకోవడానికి వీళ్ళకి ఇష్టం లేక తప్పక తీసుకున్నారు అంతే. తీసుకున్న తర్వాత ప్రార్థనకు రాకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతాడని వస్తున్నారా? చెప్పండి. మరి దేనికి వస్తున్నారు? ప్రార్థనకు రాకపోతే నష్టం జరుగుద్దని వస్తున్నారు అంతే, లేకపోతే వరకు వస్తారు అనుకున్నావా? ఆదివారం బాప్తీసం తీసుకున్న తర్వాత ఆదివారం ప్రార్థనకు రాకపోతే మాకు నష్టం జరుగుద్ది, అందుకు వచ్చి కూర్చొని ఏదో కాలక్షేపం చేసిపోతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే, ఇదిగో అరణ్యం ఎర్ర సముద్రంలో నుంచి బయటికి ఎందుకు పోయామంటే, బయటికి ఎర్ర సముద్రంలో నుంచి ఎనిక్కిపోతే ఫరో సైన్యం చంపుతుందని ముందుకు పోయాం, లేకపోతే వరకు వచ్చిర్రా. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అరణ్యంలో ఆకలేసింది.
ఇప్పుడే మీకు అవసరాలు వచ్చేది. బాప్టిజం తీసుకున్న తర్వాత తలకాయ నొప్పులన్నీ. తీసుకోకముందు ఎవరికేమి లేవన్నమాట. ఎవరికైనా ఏమైనా ఉన్నాయా అక్క? చెప్పండి. అప్పుడు ఉండేవి. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏంది? ఎందుక్క? ఎవరు చెప్పిర్రు? ఎప్పుడు ఉండేది కాదు అసలు అది. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ వేరుంది. అంతకుముందు ఏం చేస్తావు? నీకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుద్ది. చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుద్ది. పచ్చిగా చెప్తున్నాను వినండి. తినబుద్ధి అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏదో ఒక దానికి పెట్టుకొని చికెన్ బిర్యానీ చేసి పెట్టారు. బాప్టిజం తీసుకోలేదు కాబట్టి తినేసావు. ఇప్పుడు తినబుద్ధి అవుతున్నా కూడా నోరు ఊరుతుంది కానీ బాప్తిస్మం ఒకటి మునిగిన అనవసరంగా. లేకపోతే 2 ముక్కలైంది తినోడిని. అడ్డం వచ్చింది ఏం చేద్దాం? అడ్డం అక్క. ప్రతిదీ అడ్డమైపోయింది. మీరు అనుకోండి ఎప్పుడు ఉన్నాయంటే అంతకుముందు ఉన్నప్పుడు ఏమన్నా అనుకోనవా? ఏం లేదు. కళ్ళు మూసుకున్నాం అంటే అయిపోయింది. సమస్య అనేది బాప్తిసం తీసుకున్న తర్వాత శోధనలు ఎక్కువైపోతాయి. అది గుర్తుపెట్టుకోండి మీకు. మరి నిలబడాలంటే ఎవరుండాలి? ఎవరుండాలి? ఆమేన్. దేవుడు నీకు తోడుంటే నీకేం కాదు అది. అందుకేమన్నాడు తెలుసా? అపవాది పిచ్చి సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడి ఉన్నదిగా. అద్దె లేదా నీకు? ఇది తెలిసిన దానికి అద్దె లేదా? నోరు మూసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచ్చినాడు చూడు. ఆ సందర్భంలో అసలు ఇస్సాకును ఎందుకు అడిగాడు బలి? అడగకూడదుగా దేవుడు ఇచ్చినోడు. ఎందుకు అడిగాడమ్మా? ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? 70 సంవత్సరంలో 75 సంవత్సరంలో వాగ్దానం చేశాడు. నేను నీకు పిల్లలను ఇస్తానన్నాడు. తర్వాత 100 సంవత్సరంలో పిల్లోడిని ఇచ్చాడు. 25 సంవత్సరాల దాకా వెయిటింగ్ చేపించాడు. వృద్ధాప్యంలో పుట్టిన పిల్లోడి మీద ప్రేమ ఎక్కువైపోయింది అయ్యగారికి. మామూలుగా అనుకున్నావా? మనకు చాలా మందికి వివాహమైన కొన్ని రోజులకు పిల్లలు పుడితే వాళ్ళని వదిలిపెట్టి పక్కన ఉండలేం. వృద్ధాప్యంలో పుట్టాడు కదా, లేక పుట్టాడు కదా, భుజాల మీద పెట్టుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు, బాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా అని డౌట్ వచ్చింది దేవుడికి. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా నన్ను ప్రేమిస్తున్నాడు అని డౌట్ వచ్చింది. కానీ అబ్రహాం ఎవరిని ప్రేమిస్తున్నాడమ్మా? దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడికి తెలుసు ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. మనకందరికీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని తెలుసు. దేవుడికి తెలుసు ఇస్సాకుని ప్రేమిస్తున్నాడని. ఎక్కడ ప్రేమిస్తున్నాడు? హృదయంలో. బయట లేదు విగ్రహం, లోపల ఉంది విగ్రహం. ఏడ బయట విగ్రహాలను తీసేశాడు, లోపల విగ్రహాలను తీసాడు. ఇంకా ఇప్పుడు అన్నాడు పిల్లోడు చిన్న పడిపోయాడు, 12 సంవత్సరాల వయసు వచ్చింది, అట్టా ఇట్టా ఉన్నాడు, అల్లరముద్దుగా ముద్దుగా ఉన్నాడు. ఈ టైంలో అన్నాడు అబ్రహామా నీ కుమారుడు నాకు ఇస్తావా అన్నాడు. ఒక్కసారిగా స్టన్. ఏంది అసలు నువ్వు అడిగేది ఏంది నాకు అర్థం కాలేదు అన్నట్టుగా ఉన్నాడు. నీ కుమారుని నాకు ఇస్తావన్నా. ఓకేనయ్యా నువ్వు ఇచ్చావు, ఇచ్చేయడం పెద్ద లెక్క కాదుగా. మనం కూడా అప్పుడప్పుడు చెప్తాం కదా సమస్య. మాట ఇవ్వటము, రాత్రి రాహోబదేగా చెప్పింది, మాట ఏం చేసింది? నిలబెట్టుకుంది. మాట ఊరేనిస్తారు. ఏముంది? బాప్తిజం తీసుకున్నాను దేవుడి కోసం అన్ని వదిలిపెట్టుకో చూద్దాం. ఈజీ అనుకున్నావా? వదిలిపెట్టుకోవడం ఈజీ అనుకుంటారక్క? అంత ఈజీ కాదు. నేను చెప్తున్నాను ఈజీ కాదు. అబ్రహాం అన్నాడు ఇస్తానయ్యా అన్నాడు. ఇస్తావా? అయితే నేను చెప్పిన ప్రదేశానికి రమ్మన్నాడు. టైం చెప్పాడు, సందర్భం చెప్పాడు, ఆ కొండ మీదకి రమ్మన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడిని ఎత్తుకొని తీసుకొని వస్తూ ఆ కొండ మీదకి వస్తున్నప్పుడు పిల్లోడి చేత మంచి మంచి మాటలు బలికెత్తున్నాడు కావాలని. ఎందుకంటే ప్రేమతో ఇంకా పెంచాలిగా. డాడీ నేనేమంటాను, ఎంత బాగా పిలుస్తాను నాన్న, ఇదిగో కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల లేదు నానంటే అసలు నా కొడుకు ఎందుకు ఇంత చక్కగా మాట ముద్దు మాట్లాడుతుంటే మనం పిచ్చి ప్రేమిస్తామండి. రాత్రి నిద్రపోకుండా మరీ వాడితో ఆటలాడుకుంటుంటాం. పిల్లలతో అంతే కదమ్మా, వాడితో భలే మాట్లాడుతుంటారు. ఇంకా బాగా మాట్లాడుతుంటే ఏమన్నాడు తెలుసా? యెహోవా చూసుకుంటాడు తండ్రి, కుమారుడా ఇబ్బంది ఏం లేదు అన్నాడు. అవునా నాన్న? యెహోవా నిజంగా చూసుకుంటాడా? అక్కడ సంభాషణ. నిజంగా చూసుకుంటాడా? ఏమని రాయమన్న గొర్రెపిల్ల అవుద్దా? ఏమవుద్ది చెప్పంటే యెహోవా చూసుకుంటాడయ్యా పోదామన్నాడు. కట్టెలు పేర్చాడు, అన్ని చేశాడు. ఇప్పుడు దాని మీద పిల్లోని పడుకోబెట్టాడు. బలిపీఠం మీద పడుకోబెట్టిన తర్వాత పిల్లవాడిని కట్టేసి బోర్లో పండేసిన తర్వాత కత్తి పైకెత్తుతున్నాడు. అప్పుడేం చెప్పొచ్చుగా?
అప్పుడేం చెప్పొచ్చుగా, ఆగు అబ్రహాము అని. ఆపల. కత్తి ఏం చేసిండు, ఎక్కడికి వచ్చింది, పిల్లవాడి దాకా వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయిండు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడిందంటే ఇచ్చాను అని రాయబడింది. అంటే మనస్ఫూర్తిగా నీకు ఇచ్చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఆగు అబ్రహాం, నీ మనసులో ఉన్న విగ్రహాన్ని ఇప్పుడు కొట్టేశావు. నువ్వు పూర్తిగా తీసివేసే టయానికి దేవుడు నేను తెప్పిస్తాడు. అప్పుడప్పుడు అంటాడు, ఏంది నాకే సమస్యలు అంటే, ఇంకా నీలో అవి ఉన్నాయి కాబట్టి ఆ సమస్య వచ్చింది నీకు. నీకు ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా నీ నుంచి బాలయ్యి. ఆ ప్రేమలు ఆప్యాయతలు దేవుని కంటే ఎక్కువ నీలో ఉన్నాయి కాబట్టి అది సావల. అందుకే ఎప్పుడు చూసినా కూడా ఏమంటారు, ఎప్పుడు చూసినా డబ్బులు అవసరమే. నీలో ఉన్న డబ్బు పిచ్చి చచ్చేదాకా నీకు అవసరమే ఉంటుంది. ఎప్పుడైతే సత్తదో ఇక నీకు అవసరం ఉండదు డబ్బు. నీకు సావాలి, దాంట్లో చావటం మామూలు విషయం, డబ్బు ఇచ్చి చావటం అంటే. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమంటూ ధనాపేక్ష చచ్చిపోవటం మామూలు విషయం. చిన్నదాని పెద్ద డబ్బు అవసరం అంటే దేవుడు చూసుకోడా? చూసుకుంటాం లేదక్క, చూసుకుంటాం. మరి ఎందుకని మనం అట్లా అనుకుంటామంటే, మనలో ఉన్న విగ్రహం అది. విగ్రహం అంటారు దీన్ని. దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తే అది విగ్రహము. అది ఏదైనా దాన్ని నువ్వు తీసివేయాలి. పూర్తిగా తీసేసేదాకా నేను పరీక్షిస్తుంటాను. పూర్తిగా తీసేయటం కుదురుదమ్మా? అబ్రహాము పూర్తిగా తీసేసిన తర్వాత అన్నాడు, ఇదిగో అబ్రహాము, నీకు ప్రతిగా నేను గొర్రెపిల్లని ఇస్తున్నాను, కట్ చేయమన్నాడు. ఇది పరీక్ష. శోధన అనొద్దు మీరు, పరీక్ష. శోధకుడు ఎవరు? అపవాది. దేవుడు ఎవరిని శోధించడు అని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. శోధకుడు అపవాది. వాడు శోధిస్తాడు. శోధనలో తప్పించుకోవాలంటే ప్రార్థనలో ఉండాలి. నువ్వు ఎప్పుడు ఎనీ టైం ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ ఏళ్ళకు కూడా ఆకలేసింది. బాగానండి, ఏమేసింది? ఆకలేసింది. ఆకలేసినప్పుడు మన్నా ఇచ్చారు. కొన్ని రోజులకు మన్నా తింటూ బాగుందక్క మన్నా, కొన్ని రోజులు బాగుంటదిగా, కొత్త నూనెలాగా కొత్తిమీర గింజలాగా దాన్ని ఇసురుకొని బాగా చేసుకుని భలే ఉన్నది. కొన్ని రోజులు పోయాక ఏమంటారు చెప్పండి? నోరు సవి చచ్చిపోయినారు. ఎందుకు? రోజు అయ్యే తినాలి, అంతే కదక్క. రోజు అయ్యే తింటే నోరు సవి చచ్చిపోదు కదా. అందుకని ఏం కావాలి? కొత్త రుసులు కావాలి. కొత్త రుసులు కోరుకునే దేనికి? కొత్త రుసులు దేనికి చెప్పండి? కొత్త రుసులు దేనికి? కొత్త రుసులు దేనికంటే కోరికలు పుట్టడానికి. కొత్త రుసులు వస్తున్నాయి అంటే నీ శరీరంలో కోరికలు స్టార్ట్ అవుతున్నాయని అర్థం. ఇప్పుడు చూడండి, చాలా మంది వింటాను చూడండి, కొంతమంది దగ్గర తినడానికి తిండి ఉండదు అక్క. ఉండటానికి కనీసం కనీసము రోజుకు ఒక పూటే తింటారు చాలా మంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూస్తే రోజుకు ఒక్క పూట తింటారు. వాళ్ళ శరీరము తిండి లేకనే కుషించిపోయి ఉంటుంది. ఇప్పుడు దేవుడి దేవల్ల మన కుటుంబాల్లో మనకు తినటానికి తిండి ఉంది. బాగానే తినటానికి తిండి అంటే ఏదో కాదు కానీ ఎలా ఉందంటే, మనం తినటానికి బాగా గమనించి ఆలోచించండి. మంచిగా అన్నము, పుష్టిగా, ఏ కల్తీ లేనటువంటి కందిపప్పు. 2 రోజులు పప్పు వండితే 3వ రోజు రోజు ఈ పప్పు ఇంట్లో దరిద్రంగా. రుచులు కోరుకుంటున్నాం అంటే కోరికలు పడుతున్నాయని అర్థం. ఆకలి తీరటానికి ఏది తింటాం? రుచులు కావద్దు. ఇప్పుడు కావాలా లేదు మనం చెప్పండి? రుచులు కావాలి, కారం కావాలి, ఉప్పు కావాలి. అందుకే డాక్టర్ గారు ఏమంటారు? ఉప్పు కారం తగ్గించుకోమంటారు. ఉప్పు కారం పెంచుకుంటే బీపీలు షుగర్లు వస్తాయనే. ఉప్పు కారం పెరిగిందంటే నీ వయసుకు మించిన కోరికలు నీకు వస్తాయి, జాగ్రత్త. వయసు తగ్గే కొద్ది తిండి తగ్గించుకోమంటారు డాక్టర్లు. వయసు తగ్గుతుంది, కొంచెం తక్కువ తినండి. అతి మీరి తినరంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అతిగా తినకూడదు, తినాలి. నేను అంట్లా, మనుషుడు తినటం కోసమే బతకూడదు, బతకడానికి తినాలి. రెండింటికి చాలా తేడా ఉంది. తినటం కోసం బతకడం అంటే అది వేరు, బతకటానికి తినేదంటే ఏదైనా తినేస్తాడు ఆకలైన. అర్థమవుతుందా? ఇక్కడ వీళ్లకు సవిచారం లేని ఈ ఆహారం మాకు నచ్చలా, రుచి కావాలి అన్నారు. కొత్త రుచులు కోరుకుంటున్నారు. కొత్త రుచులు కోరుకున్నారంటే కొత్త పద్ధతులు అలవాటు అవుతాయి. అవును కదా? కొత్త పద్ధతులు అలవాటు అయిపోతాయి. ఇప్పుడు ఏమన్నా చూడండి, అక్కడ చదవండి. వారి మధ్య ఉన్నటువంటి మిశ్రమ జనము, ద్వితీయోపదేశకాండము సంఖ్యాకాండం కదమ్మా.
11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రమ జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను ఎవరు అధికముగా కనపరిచారు? ఎవరు అంటే మిశ్రమ జనం అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అన్య జనులు కొంతమందిని తీసుకొచ్చుకున్నారు ఈ లొత్త వత్త. వాళ్ళు కూడా ఏం చేశారమ్మా? బాగానండి. వాళ్ళు కూడా ఏం చేశారు? వీళ్ళతో వచ్చారు. వీళ్ళతో వచ్చారంటే చెప్పాలి ఇప్పుడు. వీళ్ళతో వచ్చారంటే అర్థమైంది. ఆమేన్. వీళ్ళు కూడా వాళ్ళతో బాప్తీసం తీసుకున్నారు. మరి బాప్తీసం తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళలో కోరికలు చావలే, వీళ్ళలో కోరికలు చచ్చాయి. బాప్తీసం ఇద్దరు మోసేను బట్టి మేఘము కిందను సముద్రంలోను బాప్తీసం పొందారు. కొంతమంది బాప్తీస్మాలు తీసుకున్న తర్వాత కోరికలు చచ్చిపోతాయి. కొంతమంది బాప్తీసాలు తీసుకున్నా కూడా కోరికలు చావు. మరి ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు పోతున్నారు కాబట్టి మేము పోతున్నాం. మాతో కోరికలు ఏం చావలే, వీళ్ళల్లో ఆశలు చచ్చిపోలా, వాళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశాలు చావలా. అందుకే ఏం గుర్తొచ్చింది వీళ్ళకు? ఐగుప్తు గుర్తొచ్చింది. ఏమంటే గుర్తు రావచ్చు ఐగుప్తు. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో రోజు మటనే. వీడికి వచ్చిన తర్వాత అసలు మటన్ అంటే ఏం తెలియదు. మరి ఆనే ఉండొచ్చు. వీడికి ఊరు రమ్మరు, నేను ఊరు రమ్మరు అక్క. ఇశ్రాయేలు పరిస్థితి ఎట్టుందో ఏమంటున్నారు చూడండి. బాగినండి అక్క, అక్కడ చదవండి అన్నమాట. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏ జ్ఞాపకం వస్తున్నాయి అంట? ఏ జ్ఞాపకం వస్తున్నాయి అంటమ్మా? ఈ జ్ఞాపకం రావచ్చా? అప్పుడప్పుడు కూర్చుంటే ఇయే కదండి అది. అప్పుడప్పుడు చదువుతుంటారు చూడండి, ఇయే కదా జ్ఞాపకం తెచ్చుకోండి. పనికి మాలిన పనులే జ్ఞాపకం వస్తాయి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పనికి మాలిన దరిద్రపు బుద్ధులు మళ్ళా జ్ఞాపకం వస్తున్నాయంటే నువ్వు మిశ్రమ జనము, నువ్వు కరెక్ట్ కాదు. ఎందుకు వస్తున్నాయి నీకు మళ్ళా కోరికలు? ఎందుకు వస్తున్నాయి మళ్ళా నీకు ఆలోచనలు రావచ్చు అసలు? ఎందుకుంటాయి మళ్ళా నీలో ఉద్దేశము, ఉద్రేకము, కోపం, కటిక్కిన చిన్నదాని పెద్ద నీ చేతరించుకుంటావు. ఎందుకు అసలు చెప్పండి? యేసుప్రభు అనొచ్చుగా, అపవాది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు కదా. ఆ శాంతం నీలో ఏది? బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఆ శాంతం ఉందా? ఇంకో శాంతం వస్తుంది. ఏంటిది అది? అప్పుడప్పుడు అంటారు కదా, మీరు అంటారు కదా, ఏమంటారు చెప్పండి? మాట తెరితే కుక్కలాగా కై కై కై. ఎందుకంటారట? ఏమాడతారు? కుక్క అంటారు. ఎందుకు కుక్కను అనేది? కుక్కని దేనికంటారు? మర్చిపోయా అని చెప్పి మళ్ళా చేస్తున్నావు, అందుకే కుక్కతో పోయిస్తావు. నేను విడిచిపెట్టానంటావు, మళ్ళా చేస్తావు. నేను విడిచిపెట్టానన్నా మళ్ళా చేస్తావు. రేపు రాళ్ళమని చూడు, నేను ఇంకా పాపం చేస్తే అప్పుడు అడుగు, అసలు చేత తెచ్చుకుంటే అడుగు, అప్పుడు కోపకిచ్చుకుంటే అడుగు, అసలు నా నోటి నుంచి బూతు మాట అడుగు. అబ్బా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఇక్కడిక్కడే మళ్ళీ ఇంటికి ముందు అవుతుంది. ఎందుకు అంతలాంటి కోపం వస్తుంది? నాకు అర్థం కాల. కంట్రోల్ ఉండదు జీవితము. కోపం వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కోపపడు కానీ పాపం చేయొద్దని మీరే చెప్పారు కదంట. కోపడితే పర్లా, కచిరించుకుంటారు, చేతరించుకుంటారు, సస్యించుకుంటారు. ఎప్పుడు నువ్వు బాగుపడతావు? ఇంకా ఇక్కడ అన్నారు వీళ్ళకు ఈ యొక్క ఆశతో ఏమొచ్చేసింది వీళ్ళకు. చూడండి, చదవండి, అక్కడ రాదండి, చదవండి త్వరగా. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరే. ఇప్పుడు మా ప్రాణం ఏమైంది? సమస్యలు అంటే ఎందుకు కలిసిపోయింది? ఏం పని చేశారు? ఏం పని చేశారు నలిచిపోయింది? ఇప్పుడు చెప్పాలక్క. అలిసిపోవటానికి ఏముంది ఆడ? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమన్నా కందికి వచ్చారా పోయి? లేదు. మరి కొంపదీసి లేకపోతే ఏమన్నా 4-5 బావిలు ఏమన్నా దువ్వారాలా? ఏమి లేదు. మన్నా తిన్నారు, నడుస్తున్నారు. మరి పానం ఎందుకు సమస్య వెళ్ళిపోయింది, అలిసిపోయింది? తినలేదని అలిసిపోయిందా? ఎందుకు అలిసిపోయిందంటే వాళ్ళ జీవితం ఎలా ఉందంటే, ఒక మాట చెప్పాలంటే అక్కడ ఆ మాట మళ్ళా బాగా చదవండి. ఇప్పుడు మా ప్రాణములు
సొమ్మసిల్లిపోయిందంటే ఇప్పుడు మోసే మీద ఏం చేస్తున్నారు? గొనిగి 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 కళ్ళు తిరిగి పడిపోయింది. ఊరకనే కళ్ళు తిరుగుతాయా? నాకు ఊరకనే కళ్ళు తిరిగినాయి. ఊరకనే తిరుగుతాయి. లోపల ఫైరు, లోపల మంట, కడుపులో మంట. ఆ మంట తగ్గటానికి వీళ్ళు ఇట్టపోతే బాగుండు, పొద్దుగుకులు ఇంట్లో చస్తారు, ఎవరు ఆడ చస్తారు అని అని పోయి కళ్ళు తిరిగి కనబడిపోతారు. వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. నీవే కదా. మోసేని ఏం చేశారంటే వీళ్ళు శనిగిర్రా లేదా? అసలు గొనుగుడు రావచ్చా నీకు? అక్క రావచ్చా గొనుగుడు? అక్క అని ఎందుకన్నారంటే అక్కలకి వస్తుంది గొనుగుడు. అక్కలకి వచ్చేది శనుగుడు. అసలు రావచ్చా? మరి ప్రశాంతంగా ఉండాలంటే ఎందుకు లేవు? ఎందుకు లేవు? ఇప్పుడు చెప్పాలి. ప్రశాంతంగా ఎందుకు లేరు? ప్రశాంతంగా ఎందుకు లేరంటే పాతవి గుర్తొస్తుంటాయి. పద్దానికంతే. మా అమ్మోళ్ళ కాడైతే, మా ఇంట్లోనైతే, మా ఊర్లో అయితే, అప్పుడైతే. మరి ఇప్పుడేమమ్మా? అప్పుడైతే నేను 12 దాకా పడుకొని నన్ను ఊరు లేపరు. మరి ఇప్పుడు 6 గంటలకే లేయాలి. నిన్ను ఊర్లో ఏమంటారు? 12 దాకా పండుకో. ఆడ నిన్ను చెయ్యలేక, నిన్ను పెట్టలేక, నీకు అనిలేక ఎంత సనిగి పనికి చేసిరో వాళ్ళకి తెలుసు. ఎప్పుడు బయటికి పోతే దరిద్రం వదిలిపోద్దిరా అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అబ్బా ఎవరు చెప్పారు? అది ఈ విషయం కాదు, పాపం విషయం కూడా అది గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చేస్తున్నా, పాపం గీపం అనేది నేను కొన్ని చెప్పను కాబట్టి చెప్పలేదు. ఈ విషయంగా ప్రతిది కూడా పాపం చేస్తున్నప్పుడు కూడా భార్య భర్తను, భర్త భార్యను, పిల్లల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పిల్లలు, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళను ఒకళ్ళనొకళ్ళు ఎంత అసహించుకున్నారు తెలుసా? ఎప్పుడు బయటికి పోతే మా ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. వీడికి పెళ్లి చేస్తే ఇంతటితో మా తలకాయ నొప్పి అవుతుంది, వాడు సావాడు చత్తడు ఆడైన వాడు. ఎందుకు? తలకాయ నొప్పి అయిపోయినవు నీ వల్ల. ఇప్పుడు బయటికి పోయి ప్రశాంతంగా ఉంటే అప్పుడే బాగుందంటవా? అప్పుడేం బాగుంది? యా గుట్టలలో తిరిగినా, ఏ పుట్టలలో తిరిగినా, ఏ చాలల్లో తిరిగినా, ఏ చెట్లలో తిరిగినా, ఎక్కడ తిరిగినా కుక్కల్లాగా పందుల్లాగా అడిగేవాళ్ళు లేడుగా అప్పుడు. ఇప్పుడు ఒక భయం ఏర్పడిందిగా. అదొద్దంటారు, ఇదొద్దంటారు. నిన్నూరు అనొద్దంటారా? మిశ్రమ జనం వచ్చారు, ఈలను పాడు చేసి పెట్టారు. బా ఆ రోజు తిన్న దోసకాయలు ఎంత బాగున్నాయో. ఎప్పుడు తిన్న దోసకాయలు, అడవిలో ఏడ దోసకాయలు దొరుకుతాయమ్మా? ఆ రోజు ఆ మటన్ ఫ్రై చేసుకున్నప్పుడు భలే ఉందిలే. ఇప్పుడు ఎప్పుడన్నా ఏది నెలకొక్క రోజు కూడా అసలు వాసనే తెలియదు వీడికి వచ్చిన తర్వాత. అంతే కదా. పాపం తిన్నాళ్ళు కాదు, వీళ్ళకి వాసనే తెలియదు. అందుకని ఏమన్నాడు? కీరా దోసకాయలంట. మళ్ళీ అవన్నీ దోసకాయలను చూడండి, అక్కడ కీరకాయలను, దోసకాయలను, ఆ కాయలు గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఆ కాయలు కూడా తిన్నారనమాట. వీడికి వచ్చిన కాయలు లేవు, ఏమి లేవు. కాయలు ఉన్నాయా? అక్క అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఏందంపాలంటే ఎప్పుడైనా కాయ తింటే కదా, కాయలు తింటేనా? మిగతా ఇంతకుముందు ఉన్న వాళ్ళకు వాళ్ళు వృద్ధాప్యులు ఉంటారు కదా, మా తల్లులు, వాళ్ళు ఏ యాపిల్ ఏ ఏ పైన్ ఆపిల్స్, ఏ కివీ కాయలు తినే వాళ్ళకు 11-12% రక్తం ఉంది. ఏమి లేదు. ఒక్కటి జీవితంలో మాకు చెబుతానండి ఇక్కడ, ఇలా జీవితంలో సనగటం వల్ల ఉన్న ఆరోగ్యం సచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు చూడండి. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది? ఏది మనసులో లేనివాడికి ప్రశాంతంగా ఉంటాడు అంతే. నేను చెప్తున్నాను ఈరోజు, ఏది ఉండకూడదు మనసులో, ప్రశాంతంగా ఉంటాడు వాడు అంతే. ఏదైనా ఉన్నదనుకో, వాడు ఇన్ని కాయలు తెచ్చిపెట్టినా కూడా ఇటు పక్క వాడికి ఏదో ఉంటారు. తెలుసా? ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక వ్యక్తిని చంపారు. 30-40 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి అంతే. ఒక వ్యక్తి నచ్చక చంపాడంట. దేనికి చంపామంటే అమెరికాను పాడు చేయటానికి వచ్చాడు ఈయన. ఏం చేశారు పాడు? తెలుసు ఏం చేశాడు? మగోళ్ళు వివాహం చేసుకోవటం రద్దు చేయమని చెప్పాడు. స్త్రీలు పురుషులుగా మారటాన్ని, పురుషులు స్త్రీలుగా మారటాన్ని రద్దు చేయమని చెప్పాడు. ఎలా పడితే అలాంటి బట్టలు వేసుకోవటాన్ని రద్దు చేయమని చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు తిరగటాన్ని రద్దు చేయమని చెప్పాడు. అందరూ పద్ధతిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, దేవుని ఉద్దేశాల ప్రకారమే ఉండమని చెప్తే ఒకడికి నచ్చక కాల్ చేశాడంట. ఈరోజు ఈ మాటలు వీళ్ళకి నచ్చక మన వాళ్ళ పొద్దుగూకులు తిడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకుని నన్ను తిట్టనుకుంటున్నావు, ఎంతమంది తిడుతుంటారు నాకు తెలుసు.
వీడికి ఏంద్రో పని బాట్లేదు, పొద్దుగూకులు ఆ మైక్ తీసుకొని మా మీద పడి చేస్తారని తిడుతుంటే తిట్టని. మంచి చెబితే ఎవరికి నచ్చదు. అదే వాళ్ళందరిని గోక పెట్టుకొని ఇది చేయండిరా, అది చేయండిరా, ఒక సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఇట్ట చేయండి అంటే అతను నచ్చుతాడు. అతను చంపేశాడు. చంపిన తర్వాత ఆయన భార్య ఏమన్నదంటే, వాళ్ళకి తెలియక చంపారు, వదిలేయమని. ఆయన చేసిన తీర్మానానికి నేను ఎప్పుడు ఆగను, నేనే దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. మంచి పనులు చేసేవాళ్ళు పగలు పెంచుకోరు. వీళ్ళకు పగ పెరిగింది ఊరి మీద. ఆ అదే మంచి చెప్పింది ఊరి వీళ్ళకు. అమ్మేన్. మోసే తర్వాత మోసే కనపడిన ఒక ఆయన ఉన్నాడు వీళ్ళకు, ఊరాయన. దేవుడి మీద పెంచాడు. యెహోవా మమ్మల్ని అక్కడే చంపితే బాగుండు, ఈడికి వచ్చింది చంపాడు. యెహోవా చంపేసేవాడైతే బయటికి తీసుకొస్తారమ్మా. దేవుడు ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆ కష్టాలు ఇప్పుడు చంపేస్తే బాగుండే, కష్టాలు పెట్టడానికి నేను తీసుకొచ్చేది. అసలు నీకు ఎందుకు ప్రార్థనకు వస్తున్నావో జాలర్లో చాలు కదన్నాడు. వీళ్ళ జీవితాల్లో పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం మర్చిపోయారు, కీరా దోసకాయల మీద పడి చస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఒక పరలోకాన్ని మర్చిపోయాడు, ఆశీర్వాదాల మీద పడి చస్తున్నారు. పరలోకం గుర్తులేదు వీళ్ళ ఊరికి. ఇది కావాలి, పంటలు పండాలి, రోగాలు పోవాలి, డబ్బులు రావాలి, బంగారం రావాలి, ఆస్తులు రావాలి, అంతస్తులు రావాలి, ఇవన్నీ మాకు ఉండాలి. ఇదే పరలోకం కోసం బతకటం మర్చిపోయారు. ఇప్పుడు అంతటికి వచ్చిన తర్వాత ఏమన్నాడు, అవన్నీ మాకు జ్ఞాపకం వచ్చుతున్నాయి. ఏవి జ్ఞాపకం వస్తున్నాయి? అప్పుడు చేసిన మంచి పనులు జ్ఞాపకం వస్తున్నాయి. మంచి పనులు కదా అవన్నీ మంచి పనులే కదన్నా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాళ్ళం. అప్పుడు చేసిన వ్యభిచారాలు గుర్తొస్తుంటాయి, అప్పుడు చేసిన దొంగతనాలు గుర్తొస్తుంటాయి, అప్పుడు చేసిన పనికి మాలిన పనులు గుర్తొస్తుంటాయి, అప్పుడు చేసిన జూదాలు గుర్తొస్తుంటాయి, అప్పుడు చేసిన త్రాగుడు గుర్తొస్తుంటది, అప్పుడు చేసిన అన్ని గుర్తెందుకు తెచ్చుకుంటా? గుర్తు రావడం అంటే అర్థమేంటి తెలుసా? అర్థమేమిటి తెలుసు? అప్పుడప్పుడు మనం కూడా వాడుతుంటాం ఈ పదాన్ని. నేను ప్రార్థన పోతున్నాను కాబట్టి బతికిపోయారు, కానీ అదే నేను ప్రార్థన అసలు నేను అట్టాడతాను మీకు తెలియదా? ఎందుకు గుర్తొస్తుంటాయి? చచ్చిపోయాయి కదా, ఇన్ని గుర్తెందుకు పెట్టుకుంటారు? వీళ్ళకి ఐగుప్తులై కానానులోకి పోయిన దాకా గుర్తొస్తూనే ఉన్నాయి. అందుకే కానానులోనికి రాకుండా అందరం చంపేశాడు, గుర్తు పెట్టుకున్న వాళ్ళు అందరం చంపేశాడు. అవన్నీ మాకు జ్ఞాపకం వచ్చుచున్నవి. చూడండి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మ చెల్లింది. దేనికోసం సొమ్మ చెల్లింది? దక్క. దీనికి మందులు కాదు, కాయలు కాదు, ఏది పెట్టి నీ జబ్బు బాధ. ఏం జబ్బు అది? ఏం జబ్బు? మనోయాది. అంతే కదక్క. ఇదే, ఇంక దీనికి మందు లేదు. సత్యనే పోతుంది, ఇంకా పోతుంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి నీళ్ళు అంత లోపల పెట్టుకొని నువ్వు బాగుపడతావు అంటే ఎట్టబడాలి చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలో మిశ్రమ జనంలో ఉన్నదంతా ఇదే. బాగుపడరు. ఎట్ట బాగుపడతారు వీళ్ళు? ఇప్పుడు ఏమన్నారు చూడండి, కింద చదువుకుంటున్నాం చూడండి. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొని. ఇదే కదా మరి చెప్పుకుంటది. ఏముంది? ఈ మన్నానేగా, మరి ఇంకేం కావాలి నీకు? మన్నా కాకుండా ఏం కావాలమ్మా? అప్పుడప్పుడు మనం కూడా వాడేది ఇదేగా. ఏముంది? తిప్పి కొడితే 2 చీరలు, ఈ 2 ఇంకేమున్నాయాడా? ఇంకేం కావాలి నీకు? ఇంక అన్ని కావాలంటే అక్కడ పోవచ్చు, గేడెందుకు అసలు? బాప్టిజం తీసుకొని ఇరకపోయినారు, కానీ తీసుకోకపోతే ఎప్పుడో పరుగులు తీసుకొని పోయాలంటారా? వీళ్ళు ఎర్ర సముద్రంలో ఉంది కాబట్టి ఆగారు, లేకపోతే మళ్ళీ ఇరుక్కుపోరక్క. ఎర్ర సముద్రం ఉంది కాబట్టి అమ్మో మళ్ళీ పోతే ఎర్ర సముద్రం దాటలేము, ఈ మోసే వచ్చి అట్ట బయటికి తీసుకొచ్చడం మా వల్ల కాదని ఆడ ఇరక్కపోయారు అంతే. ఇప్పుడు చాలా మంది ఇరక్కపోయి చచ్చిపోతున్నారు జీవితాలు. క్రైస్తవులకు ఇరక్కపోయి చచ్చిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాలే పాపం. ముందుకు పోలేరు, వెనక్కి రాలేరు. ఏది అర్థం కాలేదు జీవితంలో, ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇదే కాక మరేమియు ఏమంటారు చూడండి, మరేమియు లేదని చెప్పుకొనిరి. ఈ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపును కది బోలమోలే ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. క్రొత్తగా తీసిన నూనె ఉంటుంది చూడు, ఎంత రుచిగా ఉంటది. కానీ తినగ ఏమవుతాయి అక్క? గారెలు కొడక
చేదవుతాయి. అయిపోయే మూమెంట్లు వస్తాయి. రెండుంటే బాగుండి ఏడున్నాయి. ఇప్పుడు ఊడ్చుకోపోయి లోపల ఏముండవు. మన్నా అయిపోయిన తర్వాత ఎంతవరకు తినాలనుకున్నావు వత్తదా? వీళ్ళు అనుకున్నారు ఇది రుచి లేదు, పచి లేదు. మాకు మాంసం కావాలి. ఇప్పుడు తర్వాత చూడండి. హ్మ్. రాత్రి యందు మంచు పాల మీద కూర్చున్నప్పుడు ఆ మన్నా దాని వెంట పడిన జనులు తమ తమ కుటుంబములు ఎవరి గుడారమునొద్దకు ఏడవగా చూడండి. కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోసే ఎనెను. ఏం చేశారమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ ఎందుకు ఏడుతున్నారు అక్క? రాత్రి మంచు పడింది. మంచుతోటి మళ్ళా ఆ మన్నా పడింది. ఇప్పుడు పోయి ఏమి మన్నా ఏరుకొని తిందాం. ఏంది బాధ? అప్పుడప్పుడు కోరుకుంటారు కదా పిల్లల్లో. మోకాళ్ళ మీద ఇంట్లో వండుకుంటారు చాలా మంది. ఇంటికి పోయిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని బైబిల్ పక్కన పెట్టుకొని ప్రభువా నీకు స్తోత్రాలని చెప్పరు. ఏం ప్రభు ఎప్పుడు నా బతికింతేనా? ఏందమ్మా ప్రార్థన? నా బతుకులో జీవితంలో బాగులేదా? ఎప్పుడు ఏడవటమేనా? ప్రార్థనలోనికి వచ్చి బాప్తీసం తీసుకున్న తర్వాత సంతోషంగా ఉండాలి నువ్వు. ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చేది కదా చాలా మంది. ఏంది వీళ్ళు కూడా అదే ఏడుతున్నారు. ఏంది నా బతుకులు ఇంతేనా? ఇంకేం కావాలి నీకు చెప్పండి, నాకు అర్థం కాదు. ఏమి ఇస్తే బాగుంటారు చెప్పండి మీరు? వీళ్ళకి ఏమి ఇస్తే బాగుంటారు చెప్పండి ఒకవేళ? ఇప్పుడు మీరు ఏడుస్తారు కూర్చొని. దేనికి ఏడుతున్నారంటే మా బాధలు నీకేం తెలుసు అంటారు. మరి ఏమి ఇస్తే బాగుంటారు చెప్పండి? ఏది ఇస్తే బాగుంటారు చెబితే అది ఇచ్చేస్తాడు కదా దేవుడు. ఏది కావాలో కూడా తెలియదు మళ్ళా. భర్త మారితే బాగుండా, భర్త మారిపోయా. భర్త మారిన తర్వాత మళ్ళా ఏంది? పిల్లలు మారాలి. పిల్లలు కూడా మారిపోయినరు. వాళ్ళందరూ మారిన తర్వాత ఏంది? వీడు మారి పని లేదు, బాట లేదు. రోజు ప్రార్థన రోడ్ల మీద తిరుగుతున్నాడు. పొలమెట్ట మళ్ళీ ఆ గొనుగుడుగా. రోజు బైబిల్ పట్టుకొని ఏసై ఏసై అని ప్రార్థన పోతే పొలమంతా కుక్కలు తినిపోతున్నాయి. ఇదంతా బీడైపోయింది. ఇదంతా ఊరుపరుచుకుంటారు. అందరు చూడు ఎంత బాగా సంపాదించుకుంటారు. వీడేంద్ర ప్రార్థన నిట్టుపోతున్నాను. మళ్ళీ అప్పుడు గొనుగుతురుగా. ఏది తృప్తి ఉంటుంది చెప్పండి? ఏది కావాలో మీకు తెలియదు. నీకేది కావాలో అది ఆయన ఇచ్చాడు కాబట్టి దాంతో తృప్తి కలిగి ఉంటే అదే నీకు కావాల్సింది. మీరు అనుకోవచ్చు నిజంగా అందరూ మారితే బాగుండు. అందరూ మారి ఏ పని చేయకుండా రోజు నాలాగా ప్రార్థన పోతే ఒప్పుకుంటారక? చెప్పండి, నిజంగా చెప్పండి. మనస్ఫూర్తిగా డబ్బులు సంపాదకుండా ఏం సంపాదకుండా ఉన్నదంతా దేవుడి కోసం ఖర్చు పెట్టి సువార్త చేద్దామంటే ఒప్పుకుంటారా? అదే ప్రశాంతంగా ఉంటా అంటారు. కానీ 4 రోజుల తర్వాత మన కొడుకుళ్ళు వాళ్ళు చూడు మెల్లల్లో హారాలు వేసుకున్నారు, నక్లీసులు పెట్టుకున్నారు. వాళ్ళ పెళ్లి ఎంత గ్రాండ్గా చేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది. మనకేమీ లేదు. ఇంకా గొనుగుడు మళ్ళా ఇట్టా గొనుగుడే. అందుకే దేవుడు అన్నాడు మీ బుద్ధులు మారవు. మారితే బాగుండు కదా. కానాను మీద ప్రేమ ఉంటే అన్ని చంచిపోయి దేవుని ప్రజలతో ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు అంటారా కొన్ని కుటుంబాలలో పాస్టర్లకు గొడవ. మూతి ముడుచుకొని ఎందుకు ఉంటారంటే అడిగినది తీసేయాలి. ఏం తీసేయాలి? అందరు తీసేస్తారు, నాకు లేదు. నీకు ఉండదుగా. అందుకే కదా నువ్వు సనుగుతుంటావు, గొనుగుతుంటావు, ప్రార్థనకు రాను నలిగుంటావు. అదే తలకాయ నొప్పులు. ఇప్పుడు మారకపోతే ఒక తలకాయ నొప్పి, మారితే ఒక తలకాయ నొప్పి. అసలు దేవుళ్ళో ఉంటే ఇవన్నీ ఉండవు. దేవుళ్ళో ఉంటారా? ఏడుంటారు దేవుళ్ళో? దేవుళ్ళో ఉంటే ఏం చేయాలి? ఉన్న దాంతో సంతృప్తి కలిగి సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమతో ఉండాలి. కష్టం కదక్క అది. మామూలు కష్టం అక్క. నీ శత్రువుని పిలవాలి, అందరికి వందనాలు చెప్పాలి, అందరిని బాగున్నారనాలి, అందరిని లోపల పిలవాలి. ఏమనాలి? ఇదంతా దేవుడు మనకిచ్చింది, మొత్తం మనమే అనుకోవాలి. అలా అనాలంటే అంత కష్టం తెలుసా? మనం కష్టపడటమేంది, వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చోరేంది? మనం కష్టపడటమేంది, వాళ్ళు వచ్చి బెడ్ మంచం మీద పడుకోరేంది? ఈ మనసు ఉన్నామనుకో నువ్వు దేవుని నమ్ముకున్నట్టేనా? అసలు అర్థం కాల దేవుని అనుకుంటారు. అందరూ మారితే బాగుంది. నేను చదువుతున్నాను మొత్తం మరి సువార్తకు వస్తే ముందు మనలోనే పుట్టింది పుండు. ఎవరు కొనమన్నారు ఇదంతా నిన్ను? ఆ పిల్లల బతికి ఎట్టా దేవుడు చూసుకోడా? ఎవరు చెప్పారాక? ఆయన తెలియదు మనకి. ఇప్పుడు బాగానే ఉంటది, అప్పుడు ఉంటది అట్టా. అంతే కదా. ఇక్కడ అదే జరిగింది చూడండి. అందరూ కూడా మన్నా పడ్డ తర్వాత మన్నాను కూర్చుకుంటారా? కూర్చుకుంటే వాళ్ళు సంతోషం కూర్చుకున్నారు. మొట్టమొదట్లో ఎట కూర్చుకున్నారు? ఇంట్లో కుప్పలు పెట్టుకున్నారు మొట్టమొదట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు ఏడుస్తుండ్రు? అప్పుడు కాదక్క, ఇప్పుడు ఏడ పరిస్థితులు ఏడుతారా? దేనికి ఏడుతుండ్రు?
ఏం చేసినట్టే నువ్వు తెచ్చిన చికెన్ బిర్యానీ చేసినాడు, ఆ పప్పు గింజలు చేసిన తింటే తిని లేకపోతే లేదు. అంతేనా కాదా? ఇదే కదా ఏడవటం అంటే. ఏం చీర కట్టుకుంటావు? నువ్వు తెచ్చిన ఆ 50 చీరలు ఇది కట్టుకుంటున్నాను, ఏం బాధలే. అదే గొణుగుడు అంటే. వాడుకుందా? వీళ్ళు ఏంటంటే ఏం చేస్తుంటే, ఏంది రోజు ఈ పప్పేనా, నాకు తినబుద్ధి కాల. మరి ఏం తింటావు? రోజు పప్పు తినబుద్ధి కాల, మరి ఏం తినాలి? ఆ మన్నా కూర్చుకుంటా, అమ్మ నువ్వు కొద్దిగా ఎందుకు నువ్వే తీసుకో, ఎవరికి కావాలి ఈ తిరుపతి. గొణుగుతా ఏడుతున్నారంట అందరూ. ఎవరు వింటున్నారంట? మోసే విని, చూడండి అక్కడ రాయబడింది ఏమండి, యెహోవా మరియు యెహోవా కోపం బహుగా రగులు కొనెను. ఆమేన్. వారు ఏడ్చుట మోసే దృష్టికి. ఎందుకు ఏడుతున్నారు అసలు చెప్పండి, ఇప్పుడు నాకు అర్థం కాలేదు అంటున్నాడు ఆయన. దేనికి ఏడుతున్నారు? ఈ మన్నా ఎవరు తింటారని ఏడుతున్నారా? అంటే మన్నా తింటాం తప్ప. మీరు కావాలంటే మొట్టమొదటి మన్నా బాగుంది, దేవుడికి స్తోత్రం అని ఆరాధన చేశారు, ఆశీర్వదించారు. ఇప్పుడు మన్నా ఏమైంది? బోరు కొట్టింది కదక్క. అవునా కదక్క? నిజం చెప్పండి, కాదా అవునా? బోరు కొట్టింది. ఎందుకు బోరు కొట్టింది చెప్పండి? అవి జ్ఞాపకం వచ్చి బోరు కొట్టింది. చూడండి, మీకు కరెక్ట్ పాయింట్లోకి వద్దాం. ఎందుకు బోరు కొట్టింది మన్నా? ఎందుకు బోరు కొట్టిందంటే రోజు తినేదే కదా, అంటే దాంట్లో కొత్తది. ఆకలి కోసం మన్నా అనుకుంటున్నారా? మా ప్రయాణం ఏంది? కానాను పోవాలి. ఈ 4 రోజులు బతకటానికి ఈ మన్నా తింటే చాలంతే. అలాంటి దానికి రుచులు అవసరమా? ఆలోచనలు అవసరమా? పాతవి గుర్తుకు రావచ్చా? ఈ మన్నా ఎదురుగుంటే పాతది గుర్తుకు రావచ్చా? మరి గుర్తుకు ఎందుకు వచ్చింది? మన్నా మీద ఏం లేదు వాళ్ళకు ఇష్టం లేదు. ఎవరు తింటారులే మన్నాని ఏడుతుండ్రంట. ఇప్పుడు దాకా లోపల శనిగారు ఇంకా బయటికి ఏడ్చేస్తున్నారు, పెద్ద కేకలేస్తున్నారు. ఎవరు తింటారా స్వామి మన్నా, ఇది రోజు తలకాయ నొప్పులేస్తుంది. అలాగే ఆ మన్నాకు సాదృశ్యమైన ఈ వాక్యం కూడా జనాలకి ఇవ్వటేసింది. అందుకే బలహీనులైపోతున్నారు, సమస్యలు అయిపోతున్నారు. ఎవరి రోజు ఇదే వాక్యం, ఎంత గంటలు చెప్పి నీ వాక్యం కదా, కొత్తదేం లేదుగా. అందుకే ఇష్టం లేదు జనాలకు వాక్యం మీద. ఇష్టం లేదంటే ఏమర్థము? మన్నా మీద ఇష్టం లేదంటే ఏం కావాలి? కీరా దోసకాయలు, ఏం కావాలి? కీరకాయలు, దోసకాయలు, ఏందమ్మా, ఆకుకూరలు, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు. అబ్బా, ఉల్లిగడ్డలు ఇంకేంటి మొత్తం ఆడ మాంసం ఇవన్నీ కావాలి. వాక్యం ఇష్టం లేదంటే ఏమి ఇష్టం ఉందని? సినిమాలు, సీరియళ్ళు, రీల్స్, అబ్బో అయ్యి ఎన్నో. ఈ వాక్యాన్ని అసలు చదువుతారు చెప్పండి? ఇంట్లో టీవీ ఆఫ్ చేసి బైబిల్ తీసుకొని నేను రోజు చదువుతున్నాననే వాళ్ళం ఎవరన్నా ఉన్నామా? సెల్ ఫోను పక్కన పెట్టి రోజు బైబిల్ చదువుతున్నామని ఎవరు ఉన్నామా? రోజు ఎవటేసింది మన్నా, ఏడుతున్నావు నువ్వు, గొణుగుతున్నావు, సనుగుతున్నావు. దేవుడు ఏమన్నాడు తెలుసు? ఇక్కడ చదువు మాట, మంచి మాట. నిజంగా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా బాధేసింది, తర్వాత సంతోషం వేసిందిలే. చదవండి. కాగా మోసే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా. అబ్బా, మొట్టమొదట నాకు బాధేసింది, తర్వాత సంతోషం వేసింది. ఏమన్నాడు? నీవేళ నీ సేవకుణ్ణి, ఎవరిని బాధిస్తున్నాడు ఇప్పుడు? మోషేను బాధిస్తాడు. మోషేకు బాధ అంట. ఏం బాధ? వీళ్ళని చూస్తుంటే నాకు బాధ వేస్తుంది. అప్పుడప్పుడు కొందరు కుటుంబాల దగ్గర పోతే ఏందన్నా మాకైతే అన్నప్పుడు బాధ వస్తుంది. కానీ దేవుడికి తెలియదక్క. ఆలోచించండి, దేవుడికి తెలియదా? పాస్టర్ మీద కొనుగుతారు, పాస్టర్ ప్రార్థన చేయలేదు అందుకే మాకు ఈ గతి పట్టింది అంటారు. దేవుడికి తెలియదా? ఏంది అసలు నాకు అర్థం కాలేదు. అంటే ఏ కాడికి మోసే మీద పడి చేస్తారు కానీ ఆలోచించాలిగా. రే మన్నాని తిప్పించాడు కదా, మోసే చేతులు ఏమి లేదు, మోసే ప్రార్థన చేసేవాడే, ఇచ్చేవాడు. ఇప్పుడు నేను ఆలోచిస్తారా ఆ మాట? అసలు నా నెత్తిని ఎందుకు పెట్టేవా, నీళ్ళ వల్ల నేను తల బాదుకోలేకపోతున్నాను. జీవితమే త్యాగం చేశాడు తెలుసా మోసే. భార్య బిడ్డలు అందరినీ పట్టించుకోకుండా వీళ్ళే సర్వస్వం అన్నట్టు జీవితమే త్యాగం చేసేసాడు. ఇప్పుడు బరువు అయిపోయారు వాళ్ళు. అందుకేమన్నారు చూడండి, ఈ భారము నా మీద పెట్టనేలా, నేను ఈ సర్వ సమాజమును గర్భమనేమన్నా ధరించి తినా, నేను వీరిని కంటినా, పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లను మోయినట్లు
నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నేనేమన్నా కన్నానా, పెంచానా, ఎలా పాలిచ్చి పోషించానా? చిన్న పిల్లల గారాబం చేసినట్టు కంటే చిన్నదానికి పెద్దానికి వచ్చి కొనుగుతున్నారు. ఏం చేశాను? ఏం చేస్తాడు ఆయన? తుమ్మినా, దగ్గినా మొత్తానికి కంప్లైంట్లు ఊరి మీదకి పోవాలి. కంప్లైంట్ ఊరికి అడిగిపోవాలి. మోసే, అయ్యా మేము తుమ్మినమయ్యా, తుమ్మితే ఏనేం చేస్తాడక్క? అయ్యా మాకు దగ్గు వచ్చిందా, దగ్గు వస్తే ఏనేం చేస్తాడు? అయ్యా మాకు కాళ్ళు నొప్పి, ఏనేం చేస్తాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. డాక్టరా? ప్రతి దానికి నా దగ్గరికి వస్తున్నారు. నేను ఏం చేశాను ప్రభువా చెప్పయ్యి అంటే, అయితే ఇప్పుడు ఏందంటే వాళ్ళకి మాంసం కావాలంట, ఇస్తాపమ్మా ఇస్తానన్నాడు. ఏడ్చిరుగా, నిజాలు తప్పుద్దా, ఇస్తాను పొమ్మన్నాడు. ఇంకేం చేశాడు చూడండి, చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ మోయుట, ఒంటిగా మోయుట నా వలన కాదని నేను భరించలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. అబ్బా, మోసే చెప్పాడు నన్ను చంపమన్నాడు. దేవుడు మోసే అడిగాడు నన్ను చంపు అన్నాడు. చంపమంటే చంపుకుంటుందా? చంపుతుడా? చంపడా? చంపుతుడు. చంపండి, చంపడా? చంపిండుగా. నువ్వు కానాను చూస్తావు కానీ పోవన్నావుగా. నేను ఏమన్నా కన్నానా? చెప్పిండా నువ్వు కన్నామని? నువ్వు ముందు నడిపించుకోపో. వాళ్ళు అడిగారు, నాకు చెప్పు, నువ్వేంది కొనుక్కుంటా పొదుగుకులు? వాళ్ళ కొనుగుడు ఏనా కూడా వచ్చింది. అర్థమైందా? వాళ్ళ ఇంట్లో కొనికి ఏనా కూడా కొనుగుడు పుట్టింది. ఇప్పుడు ఏనా ఊరి మీద కొనగాలి. మీరు కొనికి ఆ కొనుగుడు ఊరికి వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి వస్తుంది, మీ భర్తలకో, మీ భార్యలకో, మీ పిల్లలకు వచ్చేది. వాళ్ళు కూడా ఇళ్లలో కొనుగుతుంటారు. ఏంద్రా నువ్వు కొనుగుతున్నావంటే ఏం చేయమంటావు? ఇంట్లో తలకాయ నొప్పి లేసింది, బయటకు పోయి కొనుగుతాం. ఈల కొనుగుడు ఈలకు వచ్చేసి ఇప్పుడు ఊరి మీద కొనిగాడు, దేవుడి మీద కొనిగాడు. ఓకే మోసే, రేపు ఉదయం అందరిని రెడీ చేసుకొని రా, అందరికి మాంసం ఇస్తానన్నాడు. ఓకే, క్లోజ్ చేసుకున్నాను. అందరిని రెడీ చేసుకురమ్మన్నాడు. అందరిని ఒక 70 మంది పెద్దలను పిలిచాడు. వాళ్ళందరిని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆత్మను పంపించారు. వాళ్ళందరూ ప్రవచించిన తర్వాత రేపు మీకు ఉదయ కాలాన మీకు మాంసం పడుద్ది, అందరూ ఏరుకొని తినమన్నాడు. ఎలాగన్నాడంటే మీకు అర్థం కావటానికి, 17 వచ్చిన మనం కూడా చూడండి. సారీ 18 చదవండి అమ్మా. నీవు జనులను చూచి ఇట్లనుము. 18, మిమ్మును మీరు రేపటికి శుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఆమేన్. ఎంత ఇస్తానండి అమ్మా? 1 నెల రోజులు మీకు మొత్తం మాంసమే. ఎంత తింటారు తెలుసా? మీకు రంధ్రాలు ఉన్నాయి కదా, నవరంధ్రాలు, మొత్తంలో నుంచి బయటికి అంత తినండి రా, తినండి. ఎందుకు? మీకు కోరికలు పుట్టాయి. వాళ్ళేమన్నా చెప్పినప్పుడు ప్రభువా వద్దని పశ్చాత్తాపడరా? నువ్వు ఇద్దే తింటామన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చదవండి. చూడండి అమ్మా, 31 నుంచి చదువుదాం. 31 నుంచి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రంలో నుండి పూరేలును రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసను. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొని వాడు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందునుండగానే, ఎక్కడంట? చేసుకున్నది వండుకొని పండ్ల సందును ఉండగానే, అది నమ్మలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.
మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు అత్తావని పేరు పెట్టాను. తీసుకున్నారంట, పరుచుకున్నారంట, 2 మూరలు ఎత్తున పడిందంట మా మాంసము. మొత్తం ఊరికి కావాల్సినంత 100 కోసులు అంటే కావాల్సినంత ఇళ్లలో తెచ్చి కూర్చుకున్నారంట. ఎందుకో తెలుసా? రేపు దొరుకుద్దో దొరకదు, దొరకదు. కూర్చుకున్నారంట, ఇంక తెచ్చుకున్నారంట, వండుకొని తింటున్నారంట. ఆగుతురా, ఇంక తింటున్నారు. ఎట్ట తింటున్నారంటే పళ్ళల్లో చూడండి, పంటికి ఆ తేమ ఆరకముందే తినేస్తున్నాడు. ముక్క వేలోపు ముక్క మామూలు చూడు, ఆకలితున్నాడు తింటాడు చూడు, అప్పుడప్పుడు ఎప్పుడు తిండిలో ఉన్నాడు. అట్ట తిన్నగాని వెంటనే అరగక రోగం వచ్చింది. అంతే కూర తినమన్నారు. అప్పుడప్పుడు అంటారుగా, పొరిలాడుతుంటారు పాపం కొంతమంది. అంత ఊరు తినమన్నారు. రేపు పొద్దు తెత్తవో తేవో, ఈ రోజు ఎక్కువ తిందామని అరక్క ఏం చేస్తారమ్మా? జీరాలు, జీరా ఇదివరకు ఉందా జీరా? ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే జీరా అంటే ఏంది? వామ్మ ఏందమ్మది? జీలకర్ర పొడి తయారు చేసిన జీరా. ఇంతకుముందు జీలకర్ర తినేవాళ్ళు, ఇప్పుడు జీరా తయారు చేసుకోరు. అబ్బా అదేంది, బిర్యానీ ఎక్కువ తిన్నాను, అరగల, ఊపిరి ఆడట్లా, పోయి 2 జీరాలు తాగేస్తా. అంతవరకు తినమాట నేను, అంతవరకు తినమాట. ఊపిరి ఆడతాడు, గుండెలు ఆయాసపడదు, అంతవరకు తినమాట. మరి అలతొస్తుంటది ఒక్కొక్కడికి. తిన్న తర్వాత ఏమొచ్చిందంట? జబ్బులు వచ్చినాయి. రాయబడింది జబ్బు. డాక్టర్ గారు ఏం చెప్పారు? పోతే ఏం చెప్పారు? మటన్ తినగాకమ్మ, నువ్వు ఎక్కువ మంది మటన్ తినగా, అసలు ఊరు తినమా నిన్ను. బుద్ధి పుడితే ఎప్పుడన్నా నెలకొక్కసారి చేప, నెలకొక్కసారి. రోజు తినేవాళ్ళు నెలకొకసారి తింటాం, ఒప్పుకుంటారక్క? ఎప్పుడన్నా కొంచెము చారుతో కొంచెం తినంతే, ఎక్కువ తినగా తిన్నావా నిన్ను మర్చిపోవాల్సిందే. అవుట్. జబ్బు వచ్చింది, మనమేం చేద్దాం మరి? కొనుక్కున్నారు కదా కాళ్ళు, అంతే కదా. ఏమైందంటే ఏం లేదు, గుండెకు కొవ్వు పట్టింది, కిడ్నీలో కొవ్వు పట్టింది, ఊపిరితిత్తులు ఆడటది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది, కొవ్వు ఎక్కువ పట్టింది. కొవ్వు ఎందుకు పట్టింది? మాంసం తిన్నారు. బైబిల్ అదే రాయబడింది. మాంసం ఎక్కువ తినటం వల్ల మనిషికి కొవ్వు వచ్చేస్తుంది. కొవ్వు ఎక్కువ రావటం వల్ల ఈ కొవ్వు ఎక్కువయ్యి ఏమవుద్ది? నరాలలో నుంచి రక్త ప్రసరణకు అడ్డమవుద్ది. ఇది అడ్డం రావటం వల్ల మనిషికి ఏమవుద్దంటే స్ట్రోకులు వస్తుంటాయి. బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, అన్ని స్ట్రోకులే. స్ట్రోక్ అంటే ఏదో కాదు, రక్త ప్రసరణ ఆగిపోద్ది. ఆగిపోవటం వల్ల ఏమంటారు తెలుసా? కుడి చేయి లేయట్లేదు, ఎడం చేయి ముందుకు రావట్లేదు, కాళ్ళు తిమ్మురులు వస్తున్నాయి, చేతులు తిమ్మురులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అన్ని? నాకేది రాదు అసలు. నేను అప్పుడప్పుడు నాకేది రాదే, ఎందుకు వస్తున్నాయి అన్ని? ఏదో ఒక పక్క, ఈ పక్క అంతా పీకపోయినట్టుందంట, ఈయన పక్క అంతా నడుము లేస్తుందంట. ఎందుకు లేస్తుంది అసలు? మాంసం తింటాం వల్ల అనుకున్నారా? లోపల గొనుగుడు సనుగుడు. మనిషి జీవితంలో ఈ గొనుగుడు సనుగుడు రోగాలకు మూలం. అప్పుడప్పుడు చాలా గ్యాస్ ఫామ్ అయింది. ఎందుకైందయ్యా? గ్యాస్ అయిందా? ఎందుకు వచ్చింది అసలు? గ్యాస్ రావచ్చా? నేను ఇంత తింటుంటాను, గ్యాస్ నాకు రాదు అసలు. మీరు అనొచ్చు, నీకు ఎందుకు రాదు? వస్తుంది, నేను కాదన్నట్టు ఊరికేనే వస్తుంది. టైం టు టైం తినాలి కదా, గ్యాస్ ఎందుకు వస్తుంది మరి? తినకపోవటం వలన అంత లేదు. మసాలా ఎక్కువ తింటే అది ఫామ్ అయిపోయి గ్యాస్ వచ్చేస్తుంది. అందుకే మరిచిపోయి ఎంత బిర్యానీ తిన్నా కూడా భయపడుతుంది, నాకు పెట్టకాక అసలు. ఏమి? ఇంతకుముందు ఎక్కువ తినేసి ఓవర్ అయిపోయింది, ఇప్పుడు అది తింటే నాకు పడట్లా అసలు. పాడనంత తినేసిండు దేవుడు, పాడనంత ఇచ్చిండుగా. వీళ్ళకు మాంసం చూస్తే ఏమైంది? ఏమైంది రాయబడింది అక్కడ? అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందమ్మా? అసహ్యము. చీ అనంత పెట్టిండంటమ్మ దేవుడు. ఇంకా చీ అనంత పెట్టిన తర్వాత వాళ్ళని బతకనెత్తి కోరుకుంటారా? మొత్తానికి జబ్బు వచ్చి చచ్చిరంట. ఎవరంటే మాంసాపేక్ష గలవారు అని రాయబడింది అక్కడ. ఎవరంట? మాంసాపేక్ష. అందరిలో రాలి మళ్ళీ అది మీరు అందరూ అనుకుంటారేమో, కొందరు ఉంటారు చెడిపోయేవాళ్ళు. వీళ్ళందరిలో ఏడుతుంటే ఆ మాంసాపేక్ష ఇప్పుడు పూరేళ్ళు అక్కడ రాబోయే వాళ్ళేగా, వాళ్ళినప్పుడు వాటన్నిటిని దేశపోయారుగా. కొంతమంది ఏం చేస్తారు? కొండలో ఎంత ఉన్నా కూడా వేస్ట్ అవుతుందని తినేస్తారు. వేస్ట్ అవుతుంది తింటారు కదక్క. పాపం 2 కేజీలు మీ బంధువులు చుట్టాలు వస్తారు అనుకుంటావు, చుట్టాలు వస్తారని 4 కేజీలు వండేస్తావు. ఊరు రారు, పాపం ముగ్గురే ఉంటారు, ముగ్గురు 4 కేజీలు ఏడదందామని భార్య లేక ఎవరికన్నా పెట్టే మనసు లేక, మామూలు మరి కొన్నావా, పెట్టే మనసు ఉంటుందా?
పెట్టలేకంగా తిని 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 ఆ, ఆ. అంత ఆయాసం మీదకి వస్తుందంటే తిండి వల్ల కూడా ఆయాసం వస్తుంది జనాలకు. అమ్మయ్య, ఇప్పుడు పోయి అమ్మటే పోయి ఆడుంటది ఇంత గ్లాసులో పోసుకుని కటెక్కింది తాగేసి అమ్మయ్య జబ్బు. ఏమైంది చూడండి, అక్కడ ఏం రాయబడింది? యెహోవా తెగులు చేత, దేని చేత అంట? తెగులు, దాన్నే మనం జబ్బు అంటాం. ఇప్పుడు అదేమైంది? ఆ జబ్బే గ్యాస్ట్రిక్. అందరికి ఉంది. ప్రతి వాడికి కొత్త కొత్త జబ్బులు వస్తుంది. నేను ఊరు అంటున్నారు కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. యా నుంచి వస్తాయి? కొత్తవి పాతవి కాదు, జబ్బులు కొత్తవి అంట. కొత్తవి కాదు, మనకి తయారు చేసుకున్నాం. తెలుసా తెలియదా? ఇప్పుడు ఏం చేస్తుంటారమ్మా, మీరందరికీ వంటల ప్రోగ్రామ్ చూస్తారు, మీరు అలవాటు ఉందా? టీవీలలో కదిలి సెల్లులలో, టీవీలలో చూసే రోజులు పోనీ, సెల్లులలో బిర్యానీ ఎలా చేయాలి, టమాటా బాత్ ఎలా చేయాలి, నూడిల్స్ ఎలా చేయాలి, వాడు చెబుతాడు. వాడు ఏం చెబుతాడు? కొద్దిగా పెరుగు వేసుకో, కొద్దిగా అది వేసుకో, కొద్దిగా ఆకులు వేసుకో, కొద్దిగా ఇవి వేసుకో, మొత్తం మిక్సింగ్ చేస్తారు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత అది ఎట్లా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే అది, బాగా ఆలోచించండి. మీరు మురుగుడు గుంత చూసా, ఇంకుడు గుంత చూడ ఒకటి, బాత్రూమ్ గుంత. ఆ గుంతలో ఉన్నట్టుగా పసుపు పసుపుగా, తెల్ల తెల్లగా, పొల్ల పొల్ల కొట్టుంటే అంతే కదా ఇప్పుడు చేసే కూరలు, అంతే కదా మిక్సింగ్ వచ్చేది. అట్లా నీ మొత్తం ఒక్కసారైనా కరెక్ట్ అయిన యాత్ర. పెరుగు కలుపుతారు చూడు, అసలు పెరుగు కలుపుతుంటారు, పాలు కలుపుతుంటారు, కలపడా? వాడు చూపించది ఇది కొత్త టేస్ట్ వచ్చిందంట. కొత్త టేస్ట్. ఆ కొత్త టేస్ట్ ఏమైంది? ఒకదానికొకటి పడుదమ్మా. ఇది నేను కావాలని చెప్పలేదు, మీకు అర్థం కావటం చెప్తాను. ఒకదానికొకటి పడుదు. కొన్ని కొన్ని కలుపుకొని తింటే చచ్చిపోతారంటారు. ఒకదానికొకటి పడుదు. చచ్చిపోతారంటే ఎమ్మటి చచ్చిపోవటం కాదు, అది లోపల పోయి విషంగా తయారయ్యి మనిషిని పాడు చేస్తుంది. మీకు తెలుసో తెలియదు, కొన్ని రకాలని కలుపుకొని తినకూడదు. పప్పులో కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, అవసరమైతే దానికి సంబంధించినటువంటి చింతపండు అది వేసుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు పప్పులు ఈ మధ్య? మసాలా కూడా వేస్తున్నారు. అవును మరి, సాంబార్ మసాలా వేయట్లేదక్క? అవును మరి, పప్పులో కూడా వేస్తున్నారు, వాసన వస్తుందండి. చికెన్ మసాలా వేస్తున్నారు, వాసన వస్తుంది. ఎట్లా? బయటకు వాసన రావాలని. ఇది లోపల పోయి కంపు కొట్టేస్తుంది కడుపున. నిజంగా అనుకుంటున్నామో. ఆలుగడ్డ ఫ్రై చేయమని చెప్పు, వాసన కోసం మసాలా వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వంకాయ కూర చేయమని వాసన కోసం మసాలా వేస్తారు. మసాలా లేకుండా కూర లేదు. చెక్క లవంగాలు దంచి దంటేస్తే అబ్బా వాసన వచ్చేది. లోపల పోయి మంట మంటుందంటే ఈ కారం కూడా తినలేవా? ఎంత కారం వేసిన నీకు అర్థమైందా? నువ్వు వేసింది చెమసాడే. ఆ మసాలా లోపల పోయి పేగులను కొరక్క తింటది, నీకు అర్థం కాదు. పేగులు ఉంటాయి కదా, ఆ పేగుని ఏం చేస్తుంది? కురికేస్తుంటాయి కురికేస్తుంటాయి కురికేస్తుంటాయి. అంత మసాలా. రాజా కేను కంటే కూడా డేంజర్ అది, అంత మసాలా. ఎందుకు వేసుకుంటారంటే వాసన రావాలి చుట్టుపక్కల జనాలకు, వాసన కోసం, రుచి కోసం కదా. చూడండి, ఇప్పుడు ఆ మంటను తట్టుకోలేక అంటున్నారు పాపం చాలా మంది, కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. ఈ మంట కూడా తినలేవా? ఏ మంట తినాలి మరి? ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కొత్తగా ప్రయోగాలు చేశారమ్మా మాంసంతో. కూర వండుకుంటే పర్లా, ఏం చేశారు? ఫ్రైలు, ఏపుడులు, దాంట్లోనే మళ్ళా మిక్సింగులు, మళ్ళా దాంట్లోనే రసము, దాంట్లోనే మళ్ళీ అదేంటి బోన్లు ఒక పక్క, అంటే ఎముకలు ఒక పక్క, మూలిక ఒక పక్క, ఎన్ని రకాలు. ఇన్ని లోపలికి పంపిస్తే లోపల ఏమవుతుంది తెలుసా? విషము. ఆ విషమే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు. ఆహారం లోపల పోయి పులిసిపోద్దంట, యోబు గ్రంథంలో రాయబడింది. లోపల పోయి ఏమవుద్ది? పులిసుద్ది. ఆ తేపు తేపినప్పుడు పుల్లగా తేపు వచ్చింది, అరగలేదు. అంత నువ్వు తినమన్నారు, అరగనంత తినమనరా? అరగనంత తింటారక్క? మీరు మిక్సీలు ఉన్నాయక్క అందరి ఇళ్ళలో? అందరి ఇళ్ళలో మిక్సీలు ఉన్నాయిగా? ఇంత గిన్నె కదక్క, ఆ గిన్నెలో 3 కేజీలు బియ్యం పోసి గట్టిగా పైన పెట్టి స్విచ్ అయితే ఏమవుద్దక్క? ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోయిందని మిషన్ పడగొడతావా? ఇప్పుడు అనొస్తే కొద్ది కొద్దిగా వేసుకోమ్మా, అంత ఎక్కువ ఏమన్నారు అంటారుగా. అంతేనా కదా, లోడ్ ఎక్కువైందిగా. ఇప్పుడు మనం కూడా లోడ్ ఎక్కువ పంపిస్తున్నాం లోపలికి. లోడ్ ఎక్కువ బండి ఏమైంది? ఆగిపోయింది. బండి ఆగిపోతే ఎమ్మటే స్టార్ట్ చేయడానికి మెకానిక్ దగ్గర పోతున్నాం. ఆయనే డాక్టర్. మెకానిక్ డాక్టర్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? లోపల కొద్దిగా ఉందని చెప్పి 4 రకాలైన టాబ్లెట్లు లోపల నూగుతాయి. అది లోపల పోయి ఫైట్ చేసి అరిగిచ్చేస్తాడు. అంతే, అరిగిచ్చేస్తుంది లోపల పోయినమ్మటే. ఈ గ్యాస్ట్రిక్ మందు లోపల పడగానే అరిగిచ్చేస్తుంది. ఏం చేస్తుంది? అది పోయి కలబడుద్ది లోపల, దాంతో మెత్తగా రుబ్బుద్ది. ఎందుకంటే ఇక ఉండే కొంది నీ యొక్క మిషన్ పనిచేయదు. నువ్వు ఏ కాడికి ఏ మిషన్ల మీద ఆధారపడాలి?
చూడండి, కావాలంటే కొంతమందికి ఎంత తిన్నా అరగదు ఉండే కొంది. కొద్దిగా తిన్నా కూడా అరగట్లేదమ్మంటే నీ మిషన్ పని చేయటం మానుకుంది. తుప్పు పట్టిపోయింది నీ మిషన్ లోపల. ఇప్పుడు నువ్వేం చేయాలి ఇంకా? మందులనే కొత్త మిషన్. అంతే కదమ్మా! చిన్నదానికి పెద్దదానికి ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఇంతకు ముందు అయితే ఏం చేసేవాళ్ళు పాపం మీరు? ఇంతకుముందు భలే నిజంగా నాకు బాగా నవ్వొస్తుంటది ఈ మధ్య కాలంలో చూస్తుంటే. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా రుబ్బేవాళ్ళు. ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బేవాళ్ళు అందరూ మిక్సీలో మిక్సీ చేత్తన్నారు. మిక్సీ కూడా మిక్స్ చేస్తున్నారమ్మా. అబ్బా! అంతా చూడు మీ కాడ నేర్చుకోవాలి మొత్తం ఇంగ. ఎందుకంటే కష్టం లేదు, స్విచ్ చేయాలంతే. అన్నీ మిక్సింగ్ అయిపోతుంది. మజ్జిగ అసలు మిక్సీ చేస్తే నెయ్యి రాదు తెలుసా? నెయ్యి రాకుండా మజ్జిగ తింటే ఒంట్లో కొవ్వు ఎక్కువ పెరుగుద్ది. నెయ్యి తీసిన తర్వాత మజ్జిగ తాగితే ఏముండదు. పెరుగు డాక్టర్లు పెరుగు తినమంటారు. మజ్జిగే తాగమంటారు. పెరుగులో ఏముంటది? వెన్న, నెయ్యి, అది కొవ్వు. అది మనిషికి అనారోగ్యం. కాబట్టి మజ్జిగే తాగమంటారు. కానీ ఇప్పుడు మజ్జిగలో నెయ్యి తీసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరిచిపోయి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మజ్జిగ ఎంత తోడే మజ్జిగ చేస్తున్నావు? ఇంకెంత తోడు చేయాలి? మిక్సీలో పోయటం, రవ్వ కొట్టడం, పోయటం అంతే. తర్వాత గ్యాస్ స్టవ్‌ల మందు కూడా అట్నే పోయాల్సొస్తది నీ లోపల. అంతే అంతే నాకు అన్నీ అయిపోయినాయి వాటి గురించి. ఎందుకు చెప్తానంటే వాళ్ళు మాంసాపేక్ష కొత్త ఆశలు పుట్టి కావాల్సిందల్లా చేసుకొని తింటున్నారు. అందుకంటారు ఏం పనికి పోవటం అయినా నాకు ఒంటి నిండా నొప్పులే. ఏ పనికి పోవాల్సిన పనిలే, అది కూడా పెద్ద రోగమే. వీళ్ళందరికీ ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏం తెలుసా? కిబ్రోతు హత్తావ్ అని పేరు పెట్టారు వాళ్ళని పాతి పెట్టిన కూడా. ఆ కిబ్రోతు హత్తావ్ అంటే అర్థమైంది దురాశ. ఈరోజు క్రైస్తవులకు బాప్తీసం పొందిన తర్వాత ఏముండకూడదు? బతకడం కష్టం కదమ్మా. కష్టమా కాదమ్మా? నిజంగా చెబుతున్నా. బాగా ఆలోచించండి. కష్టమే. మనుషులు మనము, కానీ కంట్రోల్ పెట్టుకోవాలి మన కోరికలను. భయం ఉండాలి మనలో. నిజంగా నేను చెప్తున్నాను చూడండి, మీరు అనుకోవచ్చు నీకుండవా అంటే, నాకు కూడా కోరికలు ఉంటాయి. నేను చదువుతున్నాను. నేను శరీరంలో, కానీ శరీరంలో కోరిక నేను చేయాలి కంట్రోల్. మధ్యకాలం నిజంగా నేను కూడా వేరే చోట ఒక సోఫా సెట్ చూశాను. 30,000 అన్నాడు. తెద్దామని ఆలోచన వచ్చింది. తర్వాత ఇంట్లో అని చెప్పిన తర్వాత అమ్మాయి వద్దులే అన్నది. ప్రార్థన చేసింది. ఆ 30,000 బాక్స్ తెస్తే బాగుండు అనిపించింది. అంతే. ప్రార్థన చేసుకుంటే కంట్రోల్ అవుతాయి కోరికలు. ఆశ పుడితే ఆగం, తెచ్చుకుంటాం ఏదైనా. ప్రార్థన చేయాలి. దేవునిలో మనం ఉండాలి. ఇది కరెక్టా? కానీ ప్రార్థన చేస్తారా మీరు? ప్రార్థన 100 సార్లు చేసినా కావాలనే చేస్తారు. అది అయ్యా, ఇది అయ్యా, ఇది అయ్యా 100 సార్లు చేసిన అట్నే చేస్తారు. ప్రభువా నీ చిత్త ప్రకారం ముందుకు నడిపించమని ఇప్పుడు ప్రార్థన చేస్తాను. కాబట్టి నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. కిబ్రోతు అత్తాబ్ అనే పేరు ఎందుకు పడదంటే వాళ్ళ దురాశ ఎక్కువ ఉంది. ఈరోజు సంఘాలలో కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత శోధనలు వస్తే జయించడం చేతగాక వాటికి లోబడి దరిద్రాలను తెచ్చిపెట్టుకున్న సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. అందరికీ ఇదే బుద్ధి. కోరికలు ఉండకూడదు. అన్నిటిని ఏం చేయాలి? అణుసుకోవాలి. నాకు కోరిక వస్తుంది, అణుసుకోవాలి. ఎందుకు అణుసుకోవాలంటే నా గురి పరలోకం. నీ గురి పరలోకం. ఇప్పుడు వాళ్ళ గురి కానానా? వాళ్ళ గురి కానానా? కాదు. రుచులు కావాలి, కొత్త రుచులు కావాలి. అందుకనే గురి మర్చిపోయి తినడం ప్రారంభించాలి. ఈరోజు మనం కూడా గురి మర్చిపోయి తినడానికి ప్రార్థనక ఏమొచ్చానులయ్యా, తినకుండా ఉంటే గ్యాస్ స్టవ్లు వద్దంట. ఒక్క పూట తినకపోతే వస్తుంది అక్కడ, నాకు అర్థం కాదు. ఆదివారం తిన్నప్పుడే వస్తుందంటే మిగతా రోజుల్లో రాదంట. కాబట్టి మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత శోధకుడు నిలబడతాడు నీ ఎదురుగా. ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా అక్క? ఆమేన్. చచ్చిపోయేదాకా నిలబడతాడు అక్క. రేపొద్దున పోతాడు, ఎల్లుని చెప్పొద్దు మీరు. మనం చచ్చిపోయేదాకా నిలబడతాం. మరి ఎలాగంటే బతకాలి, తప్పదు. మన గురి పరలోకం. పాట పాడతారు, అప్పుడెప్పుడు పాడతారు. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. నీ తాపత్రయం ఏంది? నేను పరలోకం చేరాలనే, లేకపోతే పండగ వచ్చే రోజు ఏదైనా చేసుకోవాలని? పండగ వచ్చే రోజు ఏదైనా పాడతారు, కరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారమ్మా. నిజంగా చెప్పండి. ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, వేరే ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళాడు. ఆ బ్రదర్ నా కాడికి ఏంటంటే వాళ్ళు నాకే చెప్తారు కొంతమంది వచ్చి. అంటే వాళ్ళు సిస్టర్స్ కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి బ్రదర్స్ వచ్చి నాకు చెప్తారు, ఏం బ్రదర్ మీరు ఒక్కళ్ళు వచ్చారు, సిస్టర్ గారు రాలేదంటే, చీర గుడుచుకుంటుందంటే కుట్టించుకున్న తర్వాత వస్తుందంటే. ఆమె గుట్టించుకునేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు అక్క?
మేము కొత్త అంటే పండగ రోజు కొత్తది కట్టుకోకపోతే ప్రభు ఏమన్నా అంటాడంటే ఒరి అట్టయితే అట్ట అయితే ప్రార్థనకు రాదంటే వత్తదిలే అన్నాడు. చివరిలో అంత అయిపోయింది. పలారం పెడుతుంటారు చూడు ఆ పండగ రోజు. ఆ పలారం పెట్టే టైంలో వచ్చి కూర్చుందాము. ఆ కొత్త చీరను చూసుకోవటమే సరిపోయింది. ఇంక పలారం ఏం తీసుకుంటది? ఇంక అయిపోయా, ప్రార్థన అయిపోయి ఇంటికి పోయా. ఏముంది అంటే బాప్తీసం తీసుకున్నారు కానీ కోరికల చావలా, బాప్తీసం తీసుకున్నారు కానీ ఆశల చావలా, బాప్తీసం తీసుకున్నారు కానీ దేవునికి మొదటి స్థానం ఇవ్వటంలా. అందుకే నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు బాగుపడలేకపోతున్నావు. ఆశీర్వాదం అంటే ఏమనుకున్నావు తెలుసా? ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండటమే ఆశీర్వాదం. ఏది కావాలంటే మనిషి చచ్చినంత ప్రపంచం మొత్తం ఇచ్చినా మనిషికి తృప్తి ఉండదు. అది నేర్చుకోండి మీరు మొదట. కాబట్టి ఈరోజు మనందరికి చెప్పింది, యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత శోధన వచ్చిందిగా. యేసు ప్రభు జయించాడా ఓడిపోయాడా? ఇశ్రాయేలీలకు శోధన వచ్చింది, జయించారా ఓడిపోయారా? ఓడిపోయారు. ఇప్పుడు మనకు శోధన వస్తుంది, జయిస్తామా ఓడిపోతామా నీ చేతిలో ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు జయించడానికి కారణం ఏంది? ప్రార్థన, వాక్యం. నీ దగ్గర ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, నువ్వు కూడా జయిస్తావు. ఓకే, అందరి తల వంచండి.